బాబు మంచినీళ్ళు. సర్కస్ చేస్తూ అన్ని నువ్వే పట్టుకొస్తున్నావేటయ్యా? ఈ హోటల్ మొత్తం ఒకడైనా సర్వర్వి? లేదు సార్, ఇవన్నీ ఒకటే ఉన్నారా? వస్తున్నాను సార్. ఒకడు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు, ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి. ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్, దోశ మాత్రం మహా గొప్పగా ఉంది. అడవి రాముడే అనుకో. ఇతను బాబాయ్. ఎవరికి బాబాయో గాని నా అనే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి, వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేటయ్యా. ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు కానీ పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను. పిటి ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు, బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు. నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను. పద. మిల్కా సింగ్ పరుగు మొదలుపెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి, మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమేనన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్. అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలియదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇదిగో వింటున్నావా? బాయ్, అది చెప్తే లాభం లేదు. చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. ఏరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా. వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం. ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచిలో చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను. ఇల్లు ఖాళీ లేదు. ఒకసారి ఎట్టండి. వాళ్ళు అద్దెం ఇస్తా ఉన్నారు? 500. 500? నేను 1000 ఇస్తా. 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక. మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను. మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికో మాట మాట్లాడితే ఎలాగండి? రామ్మ లక్ష్మి, దా బాబు గారి భవిష్యత్తు చెప్పు. దా దా. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెటర్లు చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేతురు గానీ ఇవాళ చాలా మంచి రోజు, ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి, రేపు ఇంకా మంచి రోజు. మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు, గొప్ప జాతకమే ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది. నాకదే ఆధారం. ముందు డబ్బు కప్పు. ఇదిగో, ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. ఆ లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది. అది లేకపోతే నేను అడుగు తినాలా. కనీసం 200 ఇవ్వదో వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అంటున్నావా? ఈయన కొంచెం 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కాలం నా జాతకానికి సంబంధం ఏంటయ్యా? నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోనీ ఊరికే వదిలేండి. అరే, కుదరదు. సమయానికి మా బాబాయ్ కలిగించాడు. ఇది ఎక్కడ కావాలండి బాబు? అరే, సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్, అబ్బాయి. సార్, ఒక 200 అప్పు ఇవ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 లెక్కలేదు. సింపుల్ గా 190 చాలు. ఈ పేరు చెప్పుకుంటా.
ఇంతకు పోయి బట్టే. బాబాయ్ అబ్బాయి మాట వింటున్నావు కదా? వింటున్నాను. అలాగే నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం, నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం, మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది. ఎందుకు అనుకున్నామో ఏమో, బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా, అదే ఖాయం చేసుకున్నాం. అలాగే బాబాయ్. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఇక సంపాదన విషయం అంటావా? తరే నా తరే. సరే ఏంటి? అది అరవ మాట. ఇస్తా అని అర్థం. నేను కొన్నాళ్ళు 60 దేశాన్ని పరిపాలించానులే. తరే అనే ఒక్క మాట మాత్రం అలవాటైంది. అప్పుల వాడు బాకీ తీర్చమని అడిగినప్పుడల్లా తరే నా తరే అంటుండేవాడు. సరేయా, బాగుంది బాబాయ్. ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు, సన్నిహితులైపోయారు. అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి, బాబాయ్ ఏమో పెళ్ళైన బ్రహ్మచారి. ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీస్ ఇచ్చి కూర్చున్నాడు. ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి వెడదామా? గోదావరి లేదు. పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు. పదబాయ్. చెప్పానా బాబాయ్? రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలని? అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను కదా. రండి నాయన రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. అత్తయ్య గారు మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దాం అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయన, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసింటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి. ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయన? తేవడం ఏమిటి? 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టిదాన్ని. తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను. అమ్మా సుందరి, సుందరి అమ్మా. అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం. పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా, వర్షం పడ్డట్టుంది. ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట, నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూశారు? చూసారా అబ్బాయి? విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కాట. లేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే. నువ్వు ఊరుకో. బాబు, ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడటానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటోలు తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట. కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పద. అమ్మా వాడి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా కమలాసను సరిత చచ్చిపోయారే. చేనులోనే అమ్మా, మరో చరిత్రలోనే పాపం కమ్మలు సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. నువ్వు ఊరుకో. జంట సైరన్ సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే, సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోరు నడుస్తారటే. ఎవరైపోయింది? కమల హాసనా? వాడే నీ మేనత్త కొడుక, మేనమావ కొడుక? అయినా ఈ ఏడుపులు పాత ట్రాజడీ సినిమాలు ఎందుకు చూస్తాను? మీరు ఊరుకోండి, దానికి అవంటే నా పెండాకుడు ఇంకోసారి ఈ కొంపలోంచి ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకాయ పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్క తీస్తాను, జాగ్రత్త. ఏమండి కులన్నారా? అంతా లాచారునా? కాసిన మంచి ఇస్తావా? ఇస్తాను. కాస్త కాఫీ ఇస్తావా? ఇస్తాను. 100 రూపాయలు ఇస్తావా? ఇస్తాను. ఇవ్వు త్వరగా. మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంటుగా అవసరం వచ్చిందన్నా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు. హలో కులాసైనా ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియలే ఏమిటి ఉందే? నాకు అవసరమే, ఒకటి అనివ్వండి. ఏయ్ హే, ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు, ఊరికే తమాషా చేశాను. బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదే ఉంటే మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి, నా గుమ్మం తొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా?
నన్నిన్ని మాట్లాడుతున్నారు కదా, నాకు ఓ రోజు వస్తుంది మావగారు. మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడికే నల్లపడతావు, రాయిలా. అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే ఓడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కన డాక్టర్. అదేనా? అత్తయ్య గారు మీరుకున్నారేంటి? రండి నాయన రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గారి. అదే 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 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. అవును. మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దిగనమండి, చెవులో అద్దె చెవులు. డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా. ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. కథగా అత్తయ్య గారు? నార్మల్ ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా కక్కండి. ఏమిటి అప్పుడమా? నార్మల్ నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టం గాడిద గుడ్డున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే. సరే. ఓ నా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 మీరందరూ కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలిస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. ఇదిగో నువ్వు ఊరికే గుడిపూడి దంగాలు తంతు చేయక అసలు విషయం చెప్పు. తరే నా తరే. శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంత విలువైందో గ్రహించండి. ఇంగ్లీష్లో కూడా టౌన్ కంటే అప్పు ఉన్నతమైందా కాదా? నేను బతికే ఉన్నానా లేదా? ఏమేం సేటు గారు? నా బాకీ 300 పద్దు రద్దు రాసుకుంటాను గాని ఈ తలరుద్దుడు కార్యక్రమం నేను భరించలేనయ్యా. ఎంత మంచివాడివి చేటు. చేటు ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎందుకమ్మా? ఏం లేదు, మా అమ్మాయిని. అమ్మా నాకు సిగ్గేస్తుందే. ఈసారి నిజంగానే పోయా. అయ్యో ఇలా మాయమైపోయాడేమిటరా? లేకపోతే ఏమిటమ్మా, ఇప్పటికతను 3 ఫ్యామిలీస్ వేగరేసి వస్తున్నాడు. అంచేత మిత్రులారా, నా అంతరంగకి అప్పాజిల్లారా, మీ దగ్గర తీసుకున్న సొమ్ము మేము మింగేయడం లేదు. సీరియల్ నెంబర్ల ప్రకారం తీరుస్తూనే ఉన్నాం. ఈ అప్పన్న కళని చెప్పన్న దేశాల రాజులు ప్రోత్సహించారు. అసలు ఈ అప్పు ఇదిగో నువ్వు చెప్పదలుచుకుంది చెబుతావా? కొంపలో సామాను గిరాటైనా. ఆగండి, అది నేను చెప్తాను. మాకు చేతికి డబ్బు వచ్చే సూచనలు లేవు, మార్గాలు లేవు. అంచేత మా బాబాయ్ ఆలోచన ఏమిటంటే, మేమిద్దరం ఓ నాటకం వేస్తాం. దానికి గాను మీ ఒక్కొక్కరికి 1000 రూపాయల టికెట్లు ఇస్తాం. మీలో ఏ ఒక్కరి బాకీ 500కి మించి లేదు. అంచేత మీరంతా టికెట్లు అమ్ముకుని రెట్టింపు లాభాలు సంపాదించుకోండి. టిక్కెట్లు ఎవరు కొనకపోతే ఎలాగయ్యా? ఈ వేళ చీకటి పడకపోతే ఎలాగయ్యా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. జనం వెరైటీ నాటకాలను ఆదరిస్తున్న రోజులు ఇవి. రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం లాగా మేము ఒక వెరైటీ నాటకం వేయబోతున్నాం. దాని పేరు సీతారామ సంగ్రామం. బాబాయ్ ఏటబ్బాయ్? ఇది ఎక్కడ కూడా బాబాయ్? ఈ విగ్గులో పోయి మొయలకి చేస్తున్నాను. అయ్యో శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం తిడతారేమో. తరే నా తరే. పెళ్ళాలతో యుద్ధం చేసే రాముడికి మీసాలు ఉండొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు ఉన్నారేమో చూద్దారా? ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీత ఎక్కడండి? నేనే సీతని. అమ్మా మీ అల్లుడు గారేనే. మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడు గారు. సరే సరే వెళ్ళి కూర్చోండి. పదమ్మా మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా నువ్వు అలా తీరా కొంప కొల్లేట్లో కలిసిపోయిందయ్యా. ఏమైంది? ఏమడం ఏంటయ్యా? ఒక టికెట్ కూడా అమ్ముడుపోలే చూడు. నిజమా? మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరబాదుడు బాది వాడు తొడుక్కున్న లాగు చొక్కా లాక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాకే తముకు వేయించారు. గొప్ప చిక్కొచ్చి పడింది. తరే నా తరే. డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా మంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నాము, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడ గోలండి బాబు? నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వెయ్యకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు మునులు వేషాలు వేసే వెధవరు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాప చుట్టంలో పడిపోయారు. నాటకం మొదలెట్టాలంటే మునులు కావాలే. మరి కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తానైనా కానివ్వండి. కళా సమితి ప్రథమ కానుక
సీతారామ సంగ్రామం వినూత్న పౌరాణిక ప్రయోగం. వెళుతున్నా. అమ్మా అక్కడే అక్కడే బాగా నొప్పిగా ఉంది బాబాయ్. బాబాయ్ ఎందుకన్నా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ మన ఏసీ బెంచ్ కారులో వెళదాం పద. అరకు నీళ్ళు ఇచ్చినా 6 రూపాయలు ఇవ్వాలి. ఆయనే ఉంటే మంగలేదు కానీ ఆ 6 రూపాయలు ఉంటే హాయిగా ఫుడ్ తినేవాళ్ళం కదా. అమ్మా మరి నొప్పులు ఎలా తగ్గుతాయి? నా తరే వద్దు నీ బొడి ఐడియా లవ్వకు, నాకు ఓపిక లేదు. సార్ అమ్మో. సార్ ఆ, అవును బాబాయ్ నేను చెప్పాను కదా ఇక్కడే రేకులు కొద్దిగా వీక్ గా ఉన్నాయి. చూస్తున్నాను. అందుకే కదా మన పైకి ఎక్కాం. మీరు ఇక్కడున్నారా? అమ్మ దొంగ కనిపెట్టేసావే. అమ్మా అబ్బా బాబు. నా బాకీ పడుతున్నారా బాబు? లేదు బాబు, 6 నెలల క్రితం అప్పిచ్చిన వాడిని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నాం. ఇంకో 6 నెలలు ఆగితే గానీ నీ గురించి తలుచుకునే ఛాన్స్ రాదు. అదేం కుదరదు, తక్షణం ఇచ్చి తీరాల్సిందే. జనం లైట్లు పగలగొట్టారు, స్టేజీ తగలెట్టారు, మైకులు విరిచేశారు. అవన్నీ లెక్క పెడితే హీనపక్షం 4,000 మీరు నాకు ఇప్పుడు ఇచ్చి తీరాలి. 4 వేరేం కర్మనైనా 5 వేళ్ళు ఇస్తాం, కొరుక్కు తిను. అయ్యో సారీ అండి, కొత్తగా నేర్చుకుంటున్నాను. దెబ్బ తగిలిందా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. అమ్మో పోలీస్, ప్లీజ్ సార్ నా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. ఏంటి యాక్సిడెంటా? షార్ట్ ఓకేనా? రైట్, నెక్స్ట్ షాట్కి ఏర్పాటు చేయండి. సారీ ఎస్ఐ గారు, ఇదేదో నిజమైన యాక్సిడెంట్ అనుకుంటున్నారేమో. సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమానా? ఏ సినిమా? బురడి అని కామెడీ ఫిల్మ్, రాజ్ ప్రొడక్షన్స్. నేను హీరో కమ్ డైరెక్టర్ని, ఈవిడ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్. అలాగా? కృష్ణవేణి గారు, ఎస్ఐ గారిలో అమితాబ్ పోలికలు లేవు. అమితాబ్ లో ఉన్నానంటారా? మరి మిమ్మల్ని చూస్తే అమితాబ్ని చూడక్కర్లేదు అసలు. ఆ హైటు, పర్సనాలిటీ, మనుషులు పోలి మనుషులు ఉంటారండి. నన్ను చూడండి, బాలకృష్ణ లేను. అవునండి, అచ్చ అలాగే ఉన్నారు. చూసారా మరి, మీరు ఎప్పుడు బాంబే వెళ్ళట్లేరు. ఒక్కసారి వెళ్ళారంటే అమితాబ్ అవుట్. అవును, మీరు ఎప్పుడైనా సినిమాలో ట్రై చేశారా? అంటే కాలేజీలో డ్రామాలు అవి వేశానండి, మోనో యాక్షన్స్ కూడా చేశాను. మొన్న హైదరాబాద్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తారాపథంలో మీరు అనౌన్స్ చేశారు కదండి, దానికి ఫోటోలు పంపించాను, ఇంకా జవాబు రాలేదు. వస్తుంది, కావాలంటే రామోజీరావు గారితో నేను మాట్లాడతాను. Is it? బై కృష్ణవేణి గారు, చెప్పండి. ఎస్ఐ వేషానికి మనం బుక్ చేసిన వెంకట్రావు కంటే ఈయన బాగా సూటేలా ఉన్నారు కదా. కరెక్ట్, నాకు అలాగే అనిపించింది. ఓకే ఇన్స్పెక్టర్ గారు, మీకు ఈ సినిమాలో వేషం ఉంది, అది మీ వేషమే. ఎస్ఐ వేషం వేస్తారా? అంటే మరి కృష్ణవేణి గారు నన్ను యాక్సిడెంట్ చేసి నా శవాన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతారన్నమాట. అయ్యో పాపం. మీరు ఆవిడ్ని చేసి పట్టుకోవాలి, ఓకేనా? నన్ను రెడీ అవ్వమంటారా మరి? ఆలస్యం దేనికి, వెళ్ళి ఆ బండి మీద రెడీగా కూర్చోండి. చూడండి, అదిగో అక్కడ కొండ మీద కెమెరా దాచుంచాం, మీకు కనపడలేండి, చాలా దూరంగా ఉంది కదా. మేము అక్కడికి వెళ్ళి ఓ 6 గంటల్లో పిచ్చి పిచ్చి గొంతులతో వెర్రి కేకలేస్తామన్నమాట. ఆ కేకలను పడితే కెమెరా స్టార్ట్ అయినట్టు. మీరు వెంటనే బైక్ లో బయలుదేరాలి, ఓకేనా? ఓకే సార్. మీ పేరు ఏదైనా ఈ సినిమాలో మాత్రం మీ పేరు అకితాబ్ బుచ్చర్. ఏంటిది? అగితాబ్ బుచ్చర్. చాలా బాగుంది సార్. వస్తామండి, సీ యూ. సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. అబ్బే, ఇట్స్ అవర్ డ్యూటీ అండి. వస్తామండి, మర్చిపోకండి, అదిగో ఆ కొండపైన కెమెరా దాచుంచాం, వెర్రి కేకల కోసం వెయిట్ చేయండి. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. See you. థ్యాంక్స్ అమ్మా. మీకు డ్రైవింగ్ బాగా వచ్చు. రాని విద్య అంటూ లేదు, డబ్బు సంపాదించడం తప్ప. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ పికప్ చేసుకుని పిక్నిక్ వెళదామని సరంజామాతో బయలుదేరాను. దోవలో యాక్సిడెంట్ అయింది. పిక్నిక్ క్యాన్సిల్ చేస్తుందామని మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇప్పుడు గట్ల మీకు వద్దంటే వినిపించుకోరు కదా. మీరు ఇంకేం మాట్లాడకండి, పర్వాలేదు, పదండి. బాబు, శ్యామసుందర్ బాబు. నేను శ్యామసుందర్ కాదరా, రాస్కెల్. అకితాబ్ బుచ్చర్. అకితాబ్ బుచ్చర్ అయితే నిజమేనన్నమాట. ఏమిటది? ఎప్పుడు చక్రాల మీద ఉండేవాళ్ళు ఇలా పందిరి గుంజలా నిలబడిపోవడం చూసి మా ఎస్ఐ బాబుకి ఏదో పిచ్చి పట్టిందని మా కుర్రాడు అన్నాడు. నిజమేనన్నమాట. నిన్ను నీ క్లీనర్ ని కలిపి బొక్కలు దోస్తాను, జాగ్రత్త. ఇప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను రా, షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు పిచ్చికి ఎక్కడైనా పడతాయరా, వెర్రి వెధవా, పారిపో క్విక్. ఎట్టాగుండేవారు పాపం, ఎట్టాగైపోయారు బాబు.
అంతా పుచ్చరా. చెప్తా చాలా థ్యాంక్స్ అండి. ఎస్ఐని చూడగానే నా కాళ్ళు వణికాయి. కేసు పెట్టుంటే డాడీ కోపడేవారు. అవును, మీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరేంటో నాకేం తెలుసు? ఇందాక కృష్ణవేణి అని చెప్పారు. ఓ అదా, ఏదో నాకు నోటుకొచ్చిన పేరు, బాగా నచ్చిన పేరు చెప్పాను. ఇందండి, మీకు నచ్చిన పేరే నా పేరు, కృష్ణవేణి. డాడీ కృష్ణ అని పిలుస్తారు. ఎవరమ్మే మీరు? వరప్రసాదరావు గారి అమ్మాయిని. అక్కడే పార్కు హోటల్ దగ్గర మా ఇల్లు. అలాగా, నేను పార్కొట్ల దగ్గరే ఉంటాను. ఏం చేస్తుంటారు మీరు? భోజనం చేస్తుంటాను, నిద్రపోతుంటాను. చదువుకున్నారా? ఆ, ఎంతవరకు? ఇంతవరకు. కప్పు తిరిగేస్తారేమిటి? మీరు తిరిగేసి చూడండి, నా చదువు తెలుస్తుంది. కప్ CUP PUC పియూసినా? ఎగ్జాక్ట్లీ. అంత ఉన్నతమైన చదువుకి సరిపోయిన ఉద్యోగం ఎవరు ఇవ్వలేకపోయారు. నిరుద్యోగిగా మిగిలిపోయాను. వెళ్ళిన ప్రతి చోట డెలిబరేట్ గా ఒకటే ప్రశ్న అడిగేవారు. లంచం ఎంత ఇస్తావనేనా? అవును సార్, ఆఫీసర్ గారు ఆ మాటే అన్నారు. రావు గారంటే దేవుడా, ఆయనకు మేము ఎందుకు భయపడాలి? మామూలుగా మా మామూలు మాకు ఇస్తేనే ఫైల్ చూస్తానని చెప్పన్నారు. ఇంకా మిమ్మల్ని చాలా తిట్టారు సార్. పెద్ద మనుషులు వినకూడదు. కావాలంటే మీ చెవిలో చెప్తాను సార్. చోటా రండి, ఇదే మా ఇల్లు. అదేమిటి అతను అలా కొడుతున్నాడు? ఇది మా ఇంట్లో అలవాటేలేండి. మా నాన్నగారికి బీపీ ఎక్కువ. ఎవరి మీదైనా కోపం వస్తే కొట్టడానికని ఆ వస్తాదని జీతం ఇచ్చి పెట్టుకున్నారు. రోజుకు 3 సార్లు వాడు ఎన్ని దెబ్బలైనా తినాల్సిందే. డాడీ, నువ్వు చోటాన్ని పిలవనంటే నేను విషయం చెప్తాను డాడీ. ఇక వాడిని పిలిచే ఓపిక చెప్పే. ఇందాక చిన్న యాక్సిడెంట్ చేశాను డాడీ. ఈయనకి డాష్ ఇచ్చాను. దెబ్బలేమన్నా తగిలినాయా? చిన్న దెబ్బలే సార్, పర్వాలేదు. ఓ ఎస్ఐ వచ్చి కేసు బుక్ చేయబోయాడు. ఈయన తెలివిగా తప్పించారు. ఐసి, చాలా థ్యాంక్స్ బాబు. ఎవరబ్బాయి బాబు నువ్వు? బాలకి నానే వాళ్ళు ఎవరూ లేరు డాడీ. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారట. అలాగా, ఏం చేస్తుంటావు? PUC దాకా చదివాను. టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. డ్రైవర్గానైనా చేరదామని డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అవ్వడం వల్ల దేంట్లోనూ మాస్టర్ని కాలేకపోయాను. ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయాను. మీతో చెప్పి మన ఫ్యాక్టరీలో దేనిలోనైనా ఒక ఉద్యోగం ఇప్పిద్దామని. వద్దాంలే. సరిగ్గా ఇదే మాట నాతో చాలా మంది చాలా సార్లు అన్నారు సార్. ఇది మీ డబ్బున్న వాళ్ళు ఊతపదం అనుకుంటాను. వాట్ డు యు మీన్? అంటే నాలాంటి డబ్బున్న వాళ్ళంతా చవటలు సన్యాసులు అని? తొందరపడి చోటాన్ని పిలవకండి. వాడు స్నానం చేస్తున్నాడు, గంటగా తెవళ్ళు. రండి, ఇంట్లోకి వెళదాం. ఆ ఇల్లు, ఆ వైభవం, ఆహా, స్వర్గానికి వెళ్ళొచ్చినట్టుంది బాబాయ్. కృష్ణవేణి గారు ఎంత మర్యాద చేశారో తెలుసా? నా తరే. వద్దు, నువ్వేమీ ఇవ్వద్దు. ఆ మూడు చెడిపోతుంది. ఒరే అబ్బాయి, నువ్వు గంట నుంచి కృష్ణవేణి కృష్ణవేణి జపం చేయడానికి కారణం నేను ఇస్తాను. అదే ఇష్క్, కాదల్, మొహబ్బత్, లావ్, ప్రేమ. ప్రేమంటే ఇదేనా బాబాయ్? అదే ప్రేమ అంటే. లవ్, ద 4-lettered word which rules the entire world. అది ఎళ్ళకి సరిగ్గా 10 years బ్యాక్ ఓ రోజు, ఓ శుభదినాన. వద్దు బాబాయ్, తీయకు. తీయడం లేదబ్బాయి, తీసుకుంటున్నాను. క్లాస్ తీసుకుంటున్నాను. ఓ అమావాస్య రోజున, శనివారం, ఎండాకాలం విపత్తారులు, ఓ దుర్ముహూర్తంలో నా అరుణ ఏనుగు వెనక్కాయని మింగేసిన టైపులో నా గుండెకాయని మింగేసింది. ఇలా రావయ్యా. నిన్నే. ఎందుకండి? రా, సినిమా చూస్తున్నాను. మెల్లిగా చొక్కా చిరుగుతుంది. ఏం చేసావు ఈ అమ్మాయిని? నేనేం చేశానండి? నా మానా నేను సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నావా? అమ్మా, ఇదేంటండి కొడుతున్నారేమిటండి మరి నువ్వు? అనవసరంగా నన్ను పుట్టించి అవమానం పాల్చేసిన ఏడుపుల అమ్మాయి మీద నాకు కసి పెరిగింది. ఆ పిల్ల ఎక్కడ కనిపిస్తుందా ప్రతీకారం తీర్చుకుందామని ఊరంతా గెలిచాను. చివరకు రోజు ఓ రిక్షాలో ఆ ఏడుపులు రాని ఏడుస్తుంది. ఇందా
సినిమా నుంచేనా? ఏమిటే ఏమ్మా? అమ్మా ఏమైందమ్మా? నా ఇంట్లో చచ్చిపోయాడే. అయ్యో అయ్యో తల్లి, ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే. తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అమ్మా పాపం, ఎంత మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అదిగో ఆవిడ. అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేమిటండి? అదో పిచ్చుకోవాలే నాయన. మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకి పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుపు వచ్చే సీన్ ఉంటే చాలు మా అమ్మాయి బోరును ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా ఒక గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారు ఇంత జాలిగిండే? ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. ఒక్కసారి పిలుస్తారా? క్షమాపణ చెప్పుకుంటాను. అమ్మాయి అరుణ అలా నడిచొచ్చే రుణదేవతలా కనిపించిన అరుణ నా గుండె లోతుల్లో కూసుకుపోయింది. పేరులోనే రుణం ఉందన్న కారణంగా అరుణకు నా మనసు చేశాను. చూపులు కలిసి, మాటలు కలిసి, చేతులు కలిసి. అలాగే మీ జంట కూడా కలుస్తుందని నా నమ్మకం అబ్బాయి. నాకు కృష్ణవేణి గారితో పెళ్ళేంటి బాబాయ్? ఊరుకో. తరే నా తరే. యాక్సిడెంట్తో కలిసిన ప్రేమ పెళ్ళని యాక్సిడెంట్కి దారి తీసి తీరుతుంది అబ్బాయి. ఇది రూలు. ఏమిటి? ఎవడో అప్పులాడు సెకండ్ ఫ్యామిలీతో బీచ్కి వచ్చాడు. ఈ బాల కృష్ణని కలుస్తాడు, బాలకృష్ణ అవుతాడు. ఈ అప్పు వీరుడి మాట తప్పు కాదబ్బాయ్. నీ ప్రేమ బండి ఇప్పుడే రోడ్డెక్కింది. వస్తోంది వస్తోంది వస్తోంది. అయ్యో అయ్యో, అదేంటమ్మా బండి ఎలా కూర్చోరు? కళ్ళు కనపట్లేదా మీకు? అయ్యో ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏదో పొరపాటు జరిగింది. అనవసరంగా గొడవ చేయకయ్యా. అదేంటమ్మా అలాగంటే అలాగమ్మా. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. చూడండి ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే ఓకే, షాట్ ఓకే, ఫెంటాస్టిక్. నెక్స్ట్ షాట్ అరేంజ్ చేయండి బాబు. నా కూరగాయలన్నీ పాడైపోయినాయి బాబు. గోల చేయకయ్యా. ఈవెన్ నిజంగా నీకు డాష్ ఇచ్చింది అనుకుంటున్నావా? ఇది సినిమా షూటింగ్. ప్రొడ్యూసర్ నీకు డబ్బులు ఇస్తాడులే. సినిమాలో పడే ఛాన్స్ కొట్టేశావు. హ్యాపీగా ఫీల్ అవ్వయ్యా. బురిడి సినిమా ఎగ్జాక్ట్లీ, బురిడి. బాష్ ప్రొడక్షన్స్ వారి. సార్ మీరా? అవును సార్, అకితాబ్ బుచ్చర్ని. నాయనా రాజేష్ జిన్నా డ్రమ్మెన్ రా. ఆ బీడీలు కాల్చడం ఆపి ఈ హీరో కమ్ డైరెక్టర్ గారికి, ఆ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గారికి వచ్చి బేడీలు వేసుకోండమ్మా. కెంగన్యం తాన్యో కెంగన్యం. కెంగన్యూనా? ఇదో కొత్త పేరా? సారీ, బర్మా భాష వచ్చేసింది. ఒక్క సంతకం చాలా? చాలు సార్. మీ అమ్మాయి గారిని మాత్రం ఎల్బోర్డ్ లేకుండా కారు నడపద్దని చెప్పండి. ఇలా రోడ్డు మీద నడిచే వాళ్ళందరికీ లైసెన్స్ పైకి పంపిస్తే ఎలాగండి? చోటా కెన్ ఐ యూజ్ దిస్? ఎస్ ప్లీజ్. ఏమిటండి అది? అయ్యో ఏమిటా మ్యాన్ హ్యాండ్లింగ్? ఆగండి. సారీ, ఎవరికైనా నేను సలహాలు చెప్పడం తప్పితే నాకు ఎవరన్నా సలహాలు చెబితే నాకు బీపీ పెరుగుతుంది. అందుకనే వాడిని ఉద్యోగంలో పెట్టుకుంది. నువ్వు పదమా. ఏమిటా నీ పేరు? బాలా బేటా? నువ్వు కూడా బా. కమా వెళ్ళు. ఇంకెప్పుడు అకితాబ్ బచ్చర్ అని, గీతేంద్ర అని కథలు చెప్పకు మిస్టర్. సినిమా పేరు చెప్పగానే అలాంటి మేధావులు కూడా బుట్టలో పడిపోతారనుకోకు. వెళ్ళిరా. సార్ ఇవాళ పేపర్ చదివారా? ఏముందో? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, పాపిష్టి కడు. ఆగండి. మీ అబ్బ చూడన్నారా ఏరుకు పోవడానికి? 4 రూపాయలు ధర. పచ్చడికైనా పనికొస్తుంది. పండురా రామ్మ, లోపలికి వెళదాం. చూడమ్మా, రేపు నుంచి బుగ్గ నల్ల చుక్క పెట్టుకో. దిష్టి తగలకుండా ఉంటుంది. రామ్మ. గోదారామ గారు, ఇదిగో ఇటు ఇటు కళ్ళజోడు పెట్టుకో. కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా. వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా. అమ్మా నలుగురు వచ్చారే. అమ్మా తోడు దొంగలు ఉన్నారా? ఏమో నాయనా, ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట. 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు. ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను. ఇట్లాగే తేటగమ్మా, మా బాకీ ఎప్పటికి తీరేట్టు? రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట. నన్ను అడుగుతారేమిట్రా మీ మొక్కలు ఏడ్చా? ఒరే ఇట్లా అమ్ముకునే వ్యధవా, నాకు 6 నెలలు అద్దెవ్వాలి. నేను ఎవరితో చెప్పుకోనరా? పదండి, పైన ఉన్నారేమో. చితక బాధే చౌరగా చేద్దాం. అమ్మా చూడవే, కళ్యాణం అంటున్నారు. నాకు సిగ్గు బాబు. ఊరుకో అమ్మ, ఇంకెప్పుడు అన్నారులే. లేరే, తలుపుకు తాళా వేసినట్టుంది. దొరవారులు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు.
ఇలా మోకాన మొద్దులెట్ట. వీళ్ళ కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను. ఇటు ఈ డబ్బు రాకపోయే, అటు బేరం పోయే. ఇంకా లాభం లేదయ్యా. ఈ రోజు నుంచి రోజుకోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంతే. నన్ను మాత్రం వదిలేయండి. నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంతే చెట్టి. చెట్టి నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ? ఎందుకు అడుగుతున్నారా మాట? ఏం లేదు, నువ్వు మా అల్లుడు నేనా? అమ్మా నాకు సిక్కేస్తుందమ్మా. ఏమిటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో. ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి. కృష్ణ ఏమిటి నీ డ్రీమ్ బాయ్? లేస్తారెందుకు? కూర్చోండి. మీరు కూర్చోండి. మొన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నానన్నారు, దొరికిందా? అది దొరికిందండి. చాలా మంచి జాబ్. అన్నట్టు నిన్న మిమ్మల్ని జగదాంబ జంక్షన్ లో సుందర్ టైలర్స్ దగ్గర చూశాను. అక్కడే జాబ్ దొరికింది. చీఫ్ టైలర్. అబ్బే చి జనరల్ మేనేజర్. జిఎం. ఎస్ జిఎం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ ఏనా? జాబ్ దొరికిన సందర్భంగా పార్టీ ఇవ్వరా? ఇస్తాను. పార్టీకే రేపు, టుమారో. అయితే రేపు సాయంత్రం నేను మీ షాప్కి వస్తాను. అబ్బే షాప్కి ఎందుకు? ఇక్కడే కలుద్దాం. వద్దు, జిఎం గారిని వర్క్ స్పాట్ లో చూడాలి నేను. ఓకే. జనరల్ మేనేజరా? టైలర్ షాప్ కా? ఏం తాగొచ్చావా? కాసేపు, ఓ అరగంట ప్లీజ్. పొరపాటు నేను నోరు జారాను. మాట నిలబెట్టుకోలేదు అనుకో, పరువు జారిపోతుంది. అబ్బా ఇది ఎక్కడ గోలయ్యా బాబు? గోల కాదు రూకరాజు, ఘోష, ప్రేమ ఘోష. ప్లీజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జిఎంని. కాసేపు. సరే జాగ్రత్త. అమ్మాయి ఉంది కదా ఏమైనా రెచ్చిపోయావో నేను చెంబిస్త్రీ. అలాగే వెళ్ళి పని జాగ్రత్తగా చూసుకో. హలో. హాయ్. రండి వెల్కమ్. ఇదే మా షాప్. హీస్ మిస్టర్ రైస్ పీస్ కింగ్ నూకరాజు, సుందర్రావు గారి అసిస్టెంట్. నూకరాజు దిగు. పెద్ద మనుషులు వస్తే మర్యాద చేయడం కూడా తెలీదు. వెళ్ళి 2 సాఫ్ట్ డ్రింక్స్ తెప్పించి పోయి. రోజుకి ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది? టర్న్ ఓవర్ అంటే ఉంటుందో 1000 దాకా. ఏరా నూకరాజు? జాగ్రత్త. జిఎం ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎస్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఏరా కళ్ళు నెత్తికేకాయా? అంత సౌండ్ వచ్చేలా పగల కొడతావా? మెలిగా పగల కొట్టాను తెలీదు రాజు. చీ ఎటువంటి స్టాఫ్ని పెట్టావయ్యా? నువ్వన్నా కాస్త కేర్ఫుల్ గా ఉండొద్దు. ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ అందరినీ డిస్మిస్ చేసేస్తాను. జాగ్రత్త. యూజ్లెస్ ఫెలోస్. పదండి అలా రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే. థ్యాంక్ యూ నూకరాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. రానాయన రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు? ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు. ఓడలు ఒకటి. అది ఏమిటిది? ఇవాళ పౌర్ణమే కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం ఆడి తప్పించుకుందామనే. అబ్బే సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు. ఎందుకులే నాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచుకొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్త రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు. నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిచిపోతూ ఉండేది. ఏం మెరిపోలేండి, అదేమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు లోథర్ కింగ్ నల్లగా ఉండడు. ఆఫ్రికన్ నల్లగా ఉండరా? చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు. నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్లియెస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ తీరుతారు. బాబు అది ఎప్పుడో కాస్త కనుక్కో. పదండి. డాల్ఫిన్కి వెళదామా, అలా బార్కోట్లకి వెళదామా? అవి దూరం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని నేను కార్ తేలేదు. పర్వాలేదు రండి. ఇక్కడ మా బాబాయ్ హోటల్ ఉంది, అక్కడ పార్టీ చేసుకుందాం. బాబాయ్ అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు. అబ్బే ఇతను ఇంకో బాబాయ్ లేండి. మా బాబాయ్ కూడా నిజంగా మా బాబాయ్ కాదండి. రండి, ఇదే మా బాబాయ్ హోటల్. అలా కూర్చోండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆడపిల్ల ముందు నా పరువు నిల్లు బాబాయ్. 2 కప్పులు టీ కావాలి. డబ్బులు నిజంగా నేను ఇప్పించేస్తా బాబాయ్. స్ట్రాంగ్ గా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ప్లీజ్ బాబాయ్. బాబాయ్ లేడీస్ ముందు నా నవ్వులు పనులు చేయకు బాబాయ్. మా చేత శభాష్ అనిపించుకోవాలి. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్. సరే అంత బతిమలాడుతున్నా కదా, ఆ అమ్మాయికి టీ ఇస్తా. ఫోన్లో ఏదన్నా పట్టరా గుడ్లో మెల్ల.
జనరల్ గా నేను ఇక్కడే తాగుతుంటానండి, దగ్గర కదా, బీచ్ అది అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని. పైపెచ్చు ఏదో పూర్ ఫెలో మన వల్ల 4 డబ్బులు సంపాదించుకుంటాడు కదా. మనం తీసుకున్న 4 రూపాయల తర్వాత ఇద్దుగానే ఓయ్ పర్వాలేదు. ఇస్తా బాబు, 4 ఇస్తా. తీసుకోండి. మీరు తీసుకోండి, నేను అది తీసుకుంటాను. అదెందుకండి, ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుందో, బుజ్జిముండ. తీసుకోండి. టీ తాగుతాం గానీ గ్లాస్ తినం కదా, తీసుకోండి. చూడండి, మీ దగ్గర 100 రూపీస్ చేంజ్ ఉందా? నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర ఉంది బాబు, నోట్ ఇవ్వండి. ఊరుకో బాబాయ్, పెద్ద బడాయి నువ్వు. మా బాబాయ్ చాలా తమాషా మనుషులండి. నీ దగ్గర అంత ఎందుకుంటుంది? తీరా చిల్లర సరిపోకపోతే ఇవ్వలేకపోయానే అని బాధపడతావు. ఎంత ఇవ్వాలి? అబ్బా, ₹1/2, జస్ట్ ₹0.5, ₹0.5. ఇదిగో బాబాయ్, జాగ్రత్త, వ్యాపారం సరిగ్గా చేసుకోబోయి పైకి వస్తావు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు? దేశభక్తి వీరభద్రాన్ని. ఓహో. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండటం తప్పంటారా? అబ్బే, తప్పేలా అవుతుందండి. అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే. ఆటో ఆపో. వద్దు బాబు, మాకు స్మరణ నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆటోలకి ఏమండి, అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇందాక ఇచ్చాను కదా. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో. అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి. 7 కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశాన్ని నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీరుస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు, మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి. ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. కొడుతున్నారు కూడా ఏమిటండి? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట. పూత జోకులు ఏకండి వేస్తారు. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. ఆటో ఆగునైనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు. ఇదిగో నాయన, నా దగ్గర ఉన్న మొత్తం సొమ్ము చేస్తున్నా, నన్ను వదిలే తండ్రి, వదిలే. ఆటో ఆగు. ఇదిగో ఏమండో ఈ ₹5 ఆటో కొంచెం. చాలా సంతోషం అండి. ఆటో ఆగు ఆగు, పోనీ. ఇంకొద్దిగా గట్టిగా పట్టు బాబాయ్, తన్నొప్పిగా ఉంది. అరే నువ్వా? సారీ, మా బాబాయ్ అనుకున్నాను. ఈవేళప్పుడు పడుకున్నారేమిటి? చేయడానికి వేరేం పనేం లేక. నిద్ర బాగా అలవాటు. అరే, స్టవ్ మీద ఏదో మరుగుతోంది. అరే, కాఫీనా? నేను కల్పనా? అబ్బాబే ఎందుకు, ఒక్క నిమిషం. మీ వాటా చాలా బాగుందండి. ఇంటావిడ కూడా బాగానే ఉంటుంది. ఎటొచ్చి వాళ్ళ అమ్మాయి. ఆ పిల్లకి పెళ్లి కాదు, ఆవిడికేమో ఆ పిల్లకి పెళ్లి చేయాలని తాపత్రయం. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అదే దీనికి చెప్పలేదు, సాసం చేస్తాను. తీసుకోండి. అరే కప్ మర్చిపోయాను, తెస్తాను ఉండండి. తీసుకోండి. దీంట్లో కాఫీ ఏది? అరే సారీ సారీ. తీసుకోండి. కాఫీ కాచడంలో నేను ఎక్స్పర్ట్ లేండి. తెలుస్తుంది, అందుకే పంచదార చాలా ఎక్కువ వేశారు.
అరే రే మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడే తెస్తాను. అంటే ఈ మధ్య పంచదార చాలా తక్కువగా వాడుతున్నానండి. డైటింగ్ చేస్తున్నా కదా, కాస్త ఒళ్ళు అది వస్తుందని. ఇంకాస్త వేయండి. అలాగే, అంటే మీరు పంచదార ఎక్కువగా వాడతా. కాకు, అదేంటి బాబాయ్ అలా వెనక్కి చూస్తూ నడుస్తున్నావేంటి? ఎవడో అప్పులాడు ఎదురాడు అబ్బాయి. బస్సు ఎక్కేసాడే అబ్బాయి. చూసావా 100 నోటు. అబ్బా, దీన్ని చూసి ఎన్నాళ్ళైంది బాబాయ్. ఎక్కడిది? తరే నా తరే నా తెలివితేటలతో గోదావరమ్మ చేత పిల్లి మొగ్గలు వేయించి సంపాదించిన అబ్బాయి. పద అలా క్వాలిటీ కూర్చొని మాట్లాడుకుందాం. మీ రెస్టారెంట్ మొత్తం మీద కాస్ట్లీ ఐటమ్స్ రెండు బట్టరాబాయ్. ఏమిటి అలా చూస్తావు? డబ్బులు ఉన్నాయిలే పోయి, ఇగో వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళావు బాయ్? బాబాయ్ నీకు విషయం చెప్పనా? చెప్పు. చూడు, ఈ ఉన్న వాళ్ళ పిల్లలకి లేని వాళ్ళన్నా పని పాట లేని వాళ్ళన్నా ఓ రకమైన యావగం పుట్టింది. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఈ స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఎంతయా? 46 46 ఆఫ్టర్ ఆల్. ఇంద 100 100 రూపీస్ ఒరిజినల్ నోట్. జాగ్రత్తగా చిల్లర పట్ల. బీ కేర్ఫుల్. నిన్న రుణదేవత ఈ ఐస్ క్రీమ్ అంతా చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అబ్బాయి. సార్ వేరే నోట్ ఏంటి? ఏ దానికే? దీనికి పెద్ద కన్నం ఉంది. అమ్మా గోదావరి, మేమేదో ఆనందంగా కృష్ణవేణి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఈ టైపులో పొంగి మమ్మల్ని ముంచేశావా? బాబు, ఇప్పుడు 2 పద్ధతులు. మీ ఓనర్కి మా అప్పుల వాళ్ళ జాబితాలో 102 నెంబర్ అన్నా ఇవ్వు, లేదా మాకు 2 ట్రేలు అన్నా ఇవ్వు. హే బుజ్జి, ఇట్లా. నీకు బాలా వాళ్ళ ఇల్లు తెలుసా? తెలుసాక. అక్కడికి వెళ్ళి ఒరే బుజ్జి, ఏమిట్రా ఇలా వచ్చావు? మీ అక్క పంపించిందా? మీరు అన్నమాట కరెస్టర్రా. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. అమ్మా, అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేయనా? ఇది మాత్రం బాగుందర్రా. నీ పిసినారతనం దొంగల తోల. ఆ పిల్ల వండుతుందట, వికారం పుట్టి చస్తావు. వద్దమ్మా వద్దు. ఏదో భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎలా వదిలేయమ్మా. నాకు మాత్రం ఆకలేస్తున్నారా, నేను తింటాను. వండు. మా నాయనే. బాబు, నీకు పెళ్ళయిందా? ఒరే, నిన్నే అడుగుతుంటా. కాదురా, నిన్నే. నన్నా నాయుడు, అమ్మ నాయుడు. హాయ్. ఏమిటి చూస్తున్నారు? ఇంత పైకి ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వచ్చారు కదా, చాలండి. మిమ్మల్ని వెతుక్కుని వచ్చేసరికి ఓ గాడ్, డబ్బు సంపాదనలో ఇంత పైకి రావాలని కోరుకోకండి. డబ్బుతో పాటు కష్టాలు వస్తాయి. డబ్బుంటే కష్టాలే ఉంటాయి. అవో రకం కష్టాలు. అప్పుడు బీదరికమే హాయ్ అనిపిస్తుంది తెలుసా? ఓకే, లీవ్ ఇట్. రేపు మీరు మా ఇంటికి రావాలి. అలాగే. దానికే పుట్టినే రావడం కాదు, మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడాలి. నేనా? మన పెళ్లి విషయమా? నువ్వు మాట్లాడే కృష్ణ. నా విషయం నేను చెప్పాను, మీతో మాట్లాడాలన్నారు మా నాన్నగారు. మాట్లాడాలని పిలిపించి పట్టుకు బాధతోడేమో ఆయన. లేదండి, మనకి ఫర్గానే ఉన్నారు మా అమ్మ నాన్న. మీరు ఒక్కసారి వచ్చి కనిపిస్తే చాలు. రేపు తీసుకొస్తానన్నాను, ప్లీజ్. భగవంతుడా, సక్సెస్ అయ్యేలా చూసే బాధ్యత నీదేనయ్యా. మ్యావ్ 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 మ్యావ్. జాగ్రత్త, తొందరగా ఎక్కువ. ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి? బయట రుణదాతల కార్యాచరణ సమితి కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇందాక నుంచి బాత్రూంలో దాక్కులేసి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు? కృష్ణని కలిసి వస్తున్నా బాబాయ్. ఇలా కలిసి ఏమీ లాభం లేదు అబ్బాయి. నేను ఐడియా తనే.
వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడి 25,000 కట్నం పట్టు మన కష్టాలు గట్టెక్కుతాయి. కృష్ణ కూడా నన్ను రేపు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని కలవమంది బాబాయ్. ఇంకే శభాషో, నోటు లేకుండా పిచ్చిన వాడి చావు కబురంత శుభవార్తిది. మెల్లిగంటవి రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళు. చక్కో వస్తున్నావా లేదా? వస్తున్నానండి. లోపల సెంటు సీసా కనిపించడం లేదు, అందుకని వెతుకుతూ కూర్చున్నాను. చెంటు పూసుకు దిగటానికి ఫోటో వాసన రాదే, ఇలా వచ్చి నిలబడు. వడ్డానం గిడ్డానం పెట్టావే, ఏవయ్యా రెడీనా? కానీ ఏమండి, అంత చిన్న పెట్టులో మన అందరం పడతామంటారా? వెర్రి మొహం, ఫోటో తీయడం అంటే మనందరినీ ఆ పెట్టెలో పడేసి పచ్చడి చేసి మట్టి వినాయకుళ్ళగా కాగితం మీద అచ్చుగుద్దుతారు అనుకుంటున్నావా? నువ్వు తీవయ్యా. అయ్యయ్యో, మన టామీ మర్చిపోయానండి. ఒక్క నిమిషం. టామీ, టామీ. ఛీ, కుక్కల్ని పిల్లుల్ని పెట్టుకున్న నా ఫ్యామిలీ ఫోటో అని రేపు నలుగురికి ఎలా చెప్పుకోనే? కానివయ్యా. అదిగో వచ్చేసిందండి, ఒక్క నిమిషం. ఏమైందయ్యా? కెమెరా చెడిపోయింది సార్, క్లిక్ అవడం లేదు. చోటా హలో, అలా వెళ్ళిపోతున్నారేమిటి? మీ నాన్నగారు మూడంత బాగుండలేదు. ఈ టైంలో మాట ఎత్తితే. ఏ మాట? అదే మన పెళ్లి గురించి. మా బాబాయ్ కూడా నన్ను బలవంతం చేసి పంపించాడు. ఏం పర్వాలేదు, రండి. ఇవాళ చోటా కోట అయిపోయింది, రండి. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు, భీమవరం నుంచి బరంపురం వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా కనిపించావో పేగులు తీసేస్తాను. పోగా తెలుపా. డాడీ, బాల. నమస్కారం సార్. ఏమయ్యా ఈ మధ్య మరి నలపోసం అయిపోయావు? డాడీ, బాల మీతో ఏదో మాట్లాడని వచ్చారు. ఏమిటది? అది అబ్బాబే ఏం లేదు సార్, మీ బిల్డింగ్ చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్, చాలా మంచి టేస్ట్ తో కట్టించారు. వెరీ గుడ్. ఇదా మాట్లాడాల్సిన విషయం? చెప్పండి. ఇంటికి 10 రూపాయల బోనస్ నేనే ఇస్తున్నాను, తీసుకోండి. ఎక్కడ బాబు ఎంత డబ్బు? మా మామగారు ఖర్చులు కనిచ్చారు. పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరిని? ఓ అమ్మాయిని. ఎప్పుడు? అమ్మా లేచాడే. అబ్బా సిగ్గేస్తుంది బాబు. నువ్వు ఉండవమ్మా, నీకు మనిషి లేచినా సిగ్గే, పడుకున్నా సిగ్గే. నా కర్మ. నా చుట్టూ ముగారే, మీ బాకీ చెప్తాగా తీర్చేశారుగా. మా నాయనే బాకీ తీర్చేసావా? ఎప్పుడమ్మా? నేను పుట్టినరోజున, మా అమ్మ పెళ్లి రోజున. కుర్రాడేదో కలగన్నట్టున్నా. కలేమిటండి, రావు గారిచ్చిన డబ్బు. బాబాయ్ నువ్వు ఇంకా రావు గారింటికి వెళ్ళాలా? కల వచ్చినట్టుంది. కళ. మై గాడ్. ఇంక నీ ఇంటి చుట్టూ తిరగలేవయ్యా, ఇవాళ ఐసబల్ తేలిపోతుంది. ఇంకా తేలేదేటారా నా మొహం? చేతికి అందిన సామాన్ తలోడు పట్టుకుపోదాం. ఆ లేడీస్ వెళ్ళాక ఒంటి మీద బట్టలు కూడా ఒలుచుకుపోదాం. అబ్బా నాకు సిగ్గేస్తుంది బాబు. మేము ఉలుస్తా ఉన్నది అతని గుంటలు తల్లి. మధ్యలో నువ్వు తుఫాన్లో రిబ్బన్ బుక్కలావో మెలికలు తిరిగిపోకు. కానివ్వండి. ఆగండి ప్రియమిత్రులారా, మాట మాట్లాడే మహాసభని మొదలెడతావు. సంగతి ఏంటో చెప్పు. సభికులారా, దయచేసి మాకు ఒక్క రోజు గడువు ఇవ్వండి. ఒక్క రోజు కాదు, ఒక్క గంట కూడా ఇవ్వం. ప్లీజ్ నా మాట వినిపించుకోండి. మా రూములో సామాన్లు బట్టలతో సహా తీసుకెళ్ళినా 400-500 కంటే ఎక్కువ రావు. కొన్ని గంటలు ఆగితే మీకు మీ బాకీకి రెట్టింపు వచ్చి ఏర్పాటు చేస్తాను. కుదరదయ్యా, దంచినమ్మకి బొక్కిందే కట్నమని మా చేతికి దక్కింది దక్కుడు. ఉండు శెట్టి, అతని మాట కూడా కాస్త వినిపించుకో. ఎలాగిస్తావయ్యా అంత డబ్బు? మా బాల వరప్రసాదరావు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మా చూడవే, పెళ్ళంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీ కాదులే, ఊరుకో అమ్మా, చంపేస్తున్నావు. చూడు, నిజమేనా? కొత్త బొకాయింప. మీ మీద ఒట్టత్తయ్య గారు, మా బాల ఆ ఇంటి అల్లుడైతే అతని పరిస్థితి ఊహించండి. కొత్త 100 రూపాయల నోట్లా వెరిగిపోబోయే మనిషిని ఇప్పుడు చిల్లర బాధలు పెడతారా? కాసేపట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బుతో తిరిగి వస్తాడు. ఇక్కడి దాకా ధైర్యంగా వచ్చాను, ఉన్నట్టుండి ఏదో భయం మొదలైంది. తర్వాత ఎప్పుడైనా వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతా కృష్ణ. తర్వాత ఏమిటి? భలేవారే, డాడీతో మీరు వస్తారని, పెళ్లి గురించి మాట్లాడతారని చెప్పాను కూడా. చిచ్చి, కాఫీ ఇలా తాగడిందే. పాలు విరిగిపోతే పాలపుడితో కాఫీ కలిపాను. ఏ నీ ఒక్కపూట తాగలేరా? చోటా ఆయన మూడు బాగున్నట్లేదు. ఎప్పుడు అంతేలేండి, రండి. డాడీ, బాలా వచ్చారు. నమస్కారం సార్. హలో, నాతో రా. ఇది అరబ్బుల కార్పెట్, ఆ రోజుల్లోనే 10,000 అయింది. ఇదంతా బర్మాటేక్ తో కట్టించాను. ఖరీదెంతో తెలుసుగా? ఇంగ్లాండ్ నుంచి వడ్రంగుల్ని పిలిపించి ఈ స్టైర్ కేస్ చెక్కించాను. ఈ ఫినిష్ చూసావా? కూర్చో. ఇప్పుడు చెప్పు, ఇల్లంతా చూసావు కదా?
ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత నీకుందే? ఏం మాట్లాడమే? ఈ ఇంటికి అల్లుడయ్యే స్తోమత ఉందో లేదో కానీ మీ అమ్మాయికి భర్తనయ్యే అర్హత మాత్రం నాకుంది సార్. ఏమిటా అర్హత? మేమిద్దరం ఒకరినొకరు కోరుకుంటున్నాం. అవును డాడీ. నువ్వెప్పుడైనా 1000 రూపాయల నోటు చూసావా? లేదు, నా కంటపడే అదృష్టం ఆ నోటుకు లేకపోయింది. మాటగారివే. సరే, మీ పెళ్లి చేశాననుకో, నా కూతుర్ని ఎలా పోషించగలవు? వెండి ముద్దలు బంగారు రేకులు తినిపించలేను గాని కట్టుకున్న మనిషికి 2 పూటలా తిండి పెట్టగలిగేంత సంపాదించగలను సార్. నువ్వు కిందటిసారి వచ్చినప్పుడు గమనించాను. నీకు డబ్బున్న వాళ్ళన్నా చాలా చులకననుకుంటాను. చులకన కాకపోయినా అంత గౌరవం లేదు సార్. సంపాదించలేనన్నావు, పోనీ ఖర్చు చేయగలవా? సంపాదించడం అయితే కష్టం కానీ ఖర్చు చేయడానికి ఏం సార్? ఒక్క నిమిషం. ఒప్పుకునేలా లేరు కృష్ణ. ఎందుకు ఒప్పుకోరు? గట్టిగా కాదంటే నేను మీతో వచ్చేస్తాను. ఎప్పుడైనా ఇంత డబ్బు చూసావా? చూసి బెదిరిపోకు. డబ్బంటే గౌరవం లేని నువ్వు నెల రోజుల్లోపు ఈ డబ్బుని సక్రమంగా ఖర్చు పెట్టగలవా? ఖర్చు చేయడానికి 4 రోజులు దేనికి సార్? 4 రోజులు చాలు. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు మిస్టర్. సరే, ఈ రోజు నుంచి 30 రోజుల్లోపు నువ్వు ఈ డబ్బు ఆఖరి పైసాతో సహా ఖర్చు చేయగలిగితేనే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మనిషికి అక్రమంగా సంపాదించే బుర్రైనా ఉండాలి, సక్రమంగా ఖర్చు పెట్టే తెలివైనా ఉండాలి. ఇన్ని కోట్ల ఆస్తికి వారసుడు కాబోతున్న మనిషి ఈ కాస్త డబ్బు ఎలా ఖర్చు పెట్టగలడో గమనించాలనిపించింది నాకు. చూడు మిస్టర్, ఇది బ్లాక్ మనీ. ఆస్తులు అవి కొంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కళ్ళల్లో పడగలవు, జాగ్రత్త. నువ్వు ఈ డబ్బు 30 రోజుల్లోగా ఖర్చు చేసి నాకు లెక్క చూపించాలి. డబ్బు పారేయడం గాని, దానం చేయటం గాని, ధ్వంసం చేయటం గాని చేయకూడదు. నా మనిషి ఒకడు నిన్ను అనుక్షణం కనిపెడుతూనే ఉంటాడు. ఇంకొక విషయం, నువ్వు ఈ డబ్బు పూర్తిగా ఖర్చు పెట్టేదాకా కృష్ణని కలవడానికి గాని మాట్లాడడానికి గాని వీల్లేదు. ఈ లోపు మీరిద్దరూ కలిసినట్టు నాకు తెలిస్తే హరిహరాదు లేకమైనా నన్ను పెళ్లికి ఒప్పించలేరు. వెళ్ళిరా, 31వ రోజు కనిపించు. గెలుపు నీదో నాదో తెలుసుకుందాం. 600 నేనే గెలిచి తీరుతాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. అతనికి అంత డబ్బు ఇచ్చారేమిటండి? అబ్బబ్బా, ఏ పని చేసినా ఇంతేనమ్మా ఈ మనిషి. అడ్డు ఆపు ఉండదు. ఈ తల తిక్కతో చస్తున్నాను అనుకోండి. రామ చోటా నా కోట అయిపోయింది. సొరకట్టు లాంటి చేతులు వేసుకున్నాను, పొట్లకాయ తరిగినట్టు తరిగావు రాకపోడకాయ వేధవా. కోట అయిపోయినా కొట్టి నా కోపం తెప్పించారు సార్. ఇప్పుడు హీన పక్షం నేను 18 రోజులు ఒకటి తీసుకోవాలి. ఎవడబ్బ సొమ్మని పంచుకుంటారా తెంగర సత్యనారాయణ? నా బాకీ మొత్తం తీర్తే గాని మిమ్మల్ని పూచుకు పుల్ల కూడా ముట్టుకో. వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు కదమ్మా, తర్వాత వసూలు చేసుకుంది కానీ. నా సింగినాథం వసూలు. ఒక్కోళ్ళు ఎత్తినా 100 రూపాయలు పెట్టినా మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ వెధవా వీళ్ళని 10 రూపాయలు కూడా కొండు. నా అద్దె డబ్బులు నువ్వు కట్టేసి వీళ్ళని తీసుకెళ్లి నీ హోటల్లో పిండి రుబ్బించు. ఏమిటి, నా హోటల్లోనా? వీళ్ళనా? 2 రోజుల్లో నా హోటల్ నాకే అమ్మేస్తారు వీళ్ళు. అదంతా నాకు అనవసరం అయ్యా. ఈ సామాన్లు నావి. నా డబ్బు నాకు కట్టి వీటిని ముట్టుకోండి. ఆ డబ్బు చాలా. వచ్చావా? శభాష్, తీసుకోండి. ఆ 10,000 5గురు సమానంగా పంచుకోండి. అబ్బే అయ్యయ్యో, ఇప్పుడు తమరు డబ్బు ఎవరు అడిగారండి? ఊరికే తమరి మంచి చెడ్డలు చూసిపోదామని వచ్చాం గానీ. గోదారమ్మా, నీ బాకీ ఎంతో చెప్పు, నేను తీర్చి పారేస్తాను. అయ్యో దానికోసమని ఇట్లాంటి మంచి మనుషులు తిట్టిపోస్తావా? నీ బాకీ ఎంతో చెప్పరా, నేను తీరుస్తాను. అట్లమ్ముకునే అంట్ల వేతవా. అమ్మ సుందరి, నా అమ్మ, నా తల్లి, నువ్వెంత అదృష్టవంతురాలివి. అమ్మా, నువ్వు అలా అంటుంటే నాకేమిటో సిగ్గుగా ఉండే. చూడమ్మా, వీరల్లుడు గారి విషయం కాస్త చూడు. వేడివేడిగా ఉప్ప తయారు చేసుకురా. గోదారమ్మా బాబు. వీరలు అంటే నేనేనా? హా. అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. నాకు పెళ్ళై 4 ఏళ్ళు అయింది. ఆ డబ్బు తీసుకెళ్ళండి. ఇదిగో, ఈ సామాను ఎవరెవరు తీసుకొచ్చారో వాళ్లే జాగ్రత్తగా లోపల పెట్టండి. నువ్వు పదబ్బాయి. అది ఆ విషయం. అంత డబ్బు తెస్తే నా కళ్ళ నేను నమ్మలేకపోయినా అబ్బాయి. కానీ 4 రోజుల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టగలమంటావు బాబాయ్? తరే నా తరే. మీ మావ పిచ్చన సబ్బాయి. తెలివైన వాడు ఉంటే 25 లక్షలు సంపాదించమనేవాడు, ఖర్చు పెట్టమని కాదు. రూపాయి విలువ పావలాకు పడిపోయిన ఈ రోజుల్లో సంపాదించిన కష్టం కానీ ఖర్చు పెట్టడానికే. అందులోనూ నాలాంటి తల పండిన భీష్మాచారం నీ పక్కన ఉండగా నువ్వేమి వర్రీగాకు. 4 రోజుల్లో కాదు, వారం రోజుల్లో బూది అవతల పారేయం.
ఏమిటి కుటుంబయ్య మీ అమ్మాయి అలా ఏడుస్తూ పరిగెడుతోంది ఏమిటి? దగ్గర బంధువు ఎవడో పోయి ఉంటాడు. కృష్ణన్ చంపేశారే. ఎందులోనే అమ్మా? అల్లూరి సీతారామరాజులోనే దొరలు తుపాకీలతో కాల్చి చంపేశారే. దేశం కోసం మన కోసం పాపం కృష్ణ చచ్చిపోయాడే. ఆయన దేవుడే అమ్మా. ఈ రోజుల్లో దేశం కోసం ఎవరు చచ్చిపోతారే అమ్మా? అల్లుడు నువ్వేనా? నాకు ఓ రోజు వస్తుందని చెప్పాను కదా మామగారు. ఆ రోజు ఈ రోజు. ఇదిగో ఇదిగో డబ్బు. ఇంకా కావాలా? ఇదిగో. మరి కావాలా? ఇదిగో. ఏ బ్యాంకు దోచేయలేదు కదా అల్లుడు. న్యాయసమ్మతంగా మాకొచ్చిన డబ్బుకి శాంపిల్ ఇది. రోజులు అసలే బాగులేవు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ముళ్ళు రాళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. రండి రండి. కిరాయి. ఆ దిక్కుమాలి శోకాలు ఆపండి. చూడమ్మా యారన, మీ ఆయన వచ్చారు. బాగున్నారా అల్లుడు గారు? రండి కూర్చోండి. కూర్చోండి ఇలా కుర్చీ మీద. కిందండి మంచినీళ్ళు. బరువుగా ఉన్నాయేమో, కాసేపు పట్టుకోనావి. అక్కర్లేదు. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావేమే. వెళ్ళి టిఫిన్ కాఫీ ఏర్పాటు చేయి. చూడమ్మా యారన, వెళ్ళి బట్టలు అవి సర్దుకో. మీ ఆయన నేను తీసుకెడతారట. నేను ఇక్కడికి వచ్చిన అరుణను తీసుకెళ్ళటానికి కాదు, చూసి వెళ్ళటానికి. రూపాయి సంపాదించలేని వెధవనం తిట్టిన మీకు ఈ రోడ్లు చూపించి వెళ్ళటానికి. అరుణని 4 రోజుల తర్వాత తీసుకెళ్తాను. అదే ముహూర్తం నాయన. నెల దాటితే నేను మా వాడు పందెం గెలుస్తాం. ఈ లోపు మేము చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇది హాల్ అండి. ఇంతకు ముందున్న రష్యన్ ఫ్యామిలీ దగ్గర ఈ ఫర్నిచర్ అంతా నేనే కొన్నాను. మీకు కావాలనుకుంటే ఏదో రేట్ చేసుకుందాం. చూడండి, అద్దె ఎంత అన్నది కాదు ప్రధానం, ఇల్లు నచ్చాలి ముందు. అలాగే తప్పకుండా ఇల్లు తమకు నచ్చుతుందనే నా నమ్మకం. రండి. వెరీ గుడ్. సిబి అది ఉంది. నాకు ఇల్లు బాగా నచ్చింది బాబాయ్. నాకు బాగానే ఉంది అబ్బాయి. పద మేడం ఇక్కడ చూద్దాం. రండి. ఈ ఇల్లు తీసేసుకుందాం ఉంటా బాబాయ్. తరే నా తరే. చూడండి, అద్దె ఎంత అన్నారు? ఇంతకు ముందున్న రష్యన్ ఫ్యామిలీ 5,000 ఇచ్చేవారు. 5,000 రూపాయల చెల్ల పెంకుల. 2,000 నుంచి పైసా కూడా ఎక్కువ. బాబాయ్ ఏమిటి బేరవాడతావేమిటి? అద్దె ఎంత ఎక్కువ అయితే మనకి అంత మంచిది కదా. అబ్బాయి, అలవాట్లు పొరపాటు అయిపోయింది. ఇదిగో ఏమండో ఎట్లండి. అద్దె ఎంత అన్నారు? 5,000. 5,000. ఆఫ్టర్ ఆల్ 5,000. ఇంత టేస్ట్ ఇల్లు కట్టారు. 5,000 ఏమిటండి? 6,000. 6,000 తీసుకోండి. ఏమిటి బాబు, రూపాయలా చిల్ల పెంకులా? రూపాయలేనయ్యా. అడ్వాన్స్ ఎంత కావాలి? 3 నెలల అద్దె అడ్వాన్స్ ఇప్పించండి. ఇంత అమ్మాయి కూడా ఎలా బతుకుతాడు బాబాయ్? ఇదిగో 60,000. 10 నెలలు అడ్వాన్స్ ఉంచండి. గాలి ఎక్కువ ఉంది ఇక్కడ. సముద్రం కదండి. ఓహో, జాగ్రత్తగా దిగండి, తోసుకుని పడిపోకండి. దిగేమన్నామండి. అయితే పదండి. మార్నింగ్ సార్. దిస్ ఇస్ జంబలింగం, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ రిపోర్టింగ్ టు యూ సార్. ఎవరు బాబాయ్? మన మేనేజర్ అబ్బాయి. నిన్ననే అపాయింట్ చేశాను. వీళ్ళంతా బట్లరు, సర్వర్లు. మన స్టాటస్ కి తగ్గ స్టాఫ్ ఉండాలి కదా. మా స్టాఫ్ చాలా డిసిప్లిన్ సార్. చూడండి. పరేడ్ ఫాల్ ఇన్ లైన్. ఇడియట్. ఫాల్ ఇన్ లైన్ అంటే లైన్ గా పడిపోమని కాదు. లాండే లైన్ లో నిలబడి బాస్ కి సెల్యూట్ చేయండి. సెల్యూట్. హలో. అలాగే ఇంటి వాడు అబ్బాయి. ఈ ఫర్నిచర్కి 2 లక్షలు ఏమంటున్నాడు. 2 బాబాయ్, ఇవాళ 3వ రోజు. మన బట్టలకి, తిండికి, ఇంటి అడ్వాన్స్కి, ఫర్నిచర్కి అంతా కలిపి 3 లక్షలు కూడా ఖర్చు కాలేదు. 27 రోజుల్లో 22 లక్షలు ఖర్చు చేయగలమంటావా? నా తరే, నువ్వేమి వర్రి కాకు. రేపే హైదరాబాద్ రేసులకు వెళ్తున్నావు. రేసుల్లో పెట్టిన డబ్బు, గోడ కొట్టిన సున్నం తిరిగి రావు అబ్బాయి. బాబాయ్ ఏమిటబ్బాయి? ఆ మనిషి ఎవరో గంట నుంచి మన ఇంటికేసి చూస్తూ ఇక్కడే తచ్చాడుతున్నాడు బాబాయ్. ఆవుగారు తాలూకు మనిషి ఏమో. ఇన్కమ్ ట్యాక్స్ మనిషి. ఎందుకైనా మంచిది వాడిని కంట కనిపెట్టుందాం. ఏమిటా ఇది? ఖాళీగా ఉన్నారు కదా అని కాళ్ళు పట్టున్నాను సార్. ఓరి మీ అతి మర్యాదలకి నిప్పెట్ట. ఇలా భయపెట్టకండి మమ్మల్ని. బాబాయ్ ఏమిటి వీళ్ళంతా? వెళ్ళండి. వెళ్ళండి.
ఈ గుర్రాల మీద 70 కాయాలు నువ్వు ఎప్పుడైనా వచ్చావా బాబాయ్? లేదబ్బాయి, పుస్తకం కొన్నాం కదా, ముందు ఏ గుర్రం మీద కాయలో తెలుసుకుందాం. పుస్తకం ఈ పుస్తకంలో గుర్రాల పేరు తప్ప మిగతా మేమీ అర్థం కావడం లేదు. దీని పేరు ఏదో బాగుంది. ఏమిటిది? సీజర్. ఈ గుర్రం మీద కాయచ్చోము ఎవరినైనా అడిగొస్తాను. సార్ సీజర్ బెట్టకాయచ్చా? అయ్యో ఎక్కడో అమాయకుల్లా ఉన్నారు. అది కుంటి గుర్రం అండి. నంబర్ 2 మీద కాయండి. వైల్డ్ పేరు మంచి పెడిగ్రీ ఉంది దానికి. అబ్బాయి మనకి వైల్డ్ పేరు మీకు అర్థం. బాబాయ్ మనం ఇక్కడికి వచ్చింది ఓడిపోవడానికి, గెలవడానికి కాదు. సీజర్ కుంటి గుర్రమట, దాని మీద పెట్టి కదా. అలాగే కానీ అబ్బాయి, ఇక్కడికి వచ్చాక నాకు విషయం తెలిసింది. ఏమిటి? మనుషులకు ఉండే వాటిని డిగ్రీలు అంటారు, గుర్రాలకు ఉండే డిగ్రీలు పిడిగ్రీలు అంటారు. నీ మొహం, డిగ్రీ అంటే డిగ్రీ కాదు, వంశ చరిత్ర. వెళ్ళు, వెళ్ళి సీజర్ మీద 10,000 పెట్టుకా. అబ్బాయి విక్టరీ, విజయం, మన గుర్రం ఓడిపోయింది. 10,000 గోవిందా. వెరీ గుడ్. ఈసారి రేస్లో 1,00,000 కడతాం. అది కనుకొచ్చా. అన్నిట్లోకి కింగ్ మేకర్ నాశరకంట. నెంబర్ 7. వెరీ గుడ్. కింగ్ మేకర్ మీద 1,00,000 కట్టు. నంబర్ మర్చిపోకు. నంబర్ 7. అలాగే 7. ఏమిటి, ఊడిపోయావా లేదా? లేదబ్బాయి, కింగ్ మేకర్ గెలిచింది. మనకు 3 లక్షలు వచ్చాయి. షిట్, కింగ్ మేకర్ అని తెలుసు కూడా కట్టడం మనది తప్పు. ఓ 10 మందిని అడిగాను అబ్బాయి. లాస్ అనే గుర్రం 3 బాగలైతే వెనక పరిగెడుతుందిట. ప్రస్తుతం దాని 3 బాగలేదుట. దాని నెంబర్ 3. వెరీ గుడ్. కింగ్ మేకర్ డబ్బు తెచ్చింది. లాస్ తప్పకుండా నష్టం. ఈసారి ఒకేసారి ఎక్కువ కాసే బాబాయ్. 5 లక్షలు దెబ్బ దిబ్బైపోవాలి. ఓడిపో ఓడిపో, గెలవద్దు గెలవద్దు గెలవద్దు, ఓడిపో ఓడిపో, గెలవద్దు, ఓడిపో 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 ఓడిపో. ఎదటవాడు ఓడిపోవాలని కోరుకుంటాడమ్మా. నువ్వు గెలిచినా ఓడిపోయినట్టే డాడీ. అదేమిటి? గెలవడంతో నా నుంచి బాలను దూరం చేస్తావు. ఇల్లు వదిలి అతనితో నేను వెళ్ళిపోవడంతో ఓడిపోతావు. చోటా ఒరేయ్, కట్టలు రాస్తే లెక్క తెలిసిపోద్ది. కరెక్ట్ రా మావా. అందుకే ఇందాక నుంచి నేను కట్టకో నోటు చొప్పున తీసి లోపల తోస్తున్నా. నోరుము ఇనపెట్టి కొట్టాలి కానీ ఇలా పరిగెరుగు తింటావేరా ఎదవా. మరే పట్టు పెడితే పట్టు జారిపోతుంది. తీసే అలా ఉన్నావు అబ్బాయి, ఒంట్లో బాగుండలేదా? ఒంటికే లక్షణంగా ఉంది. మరేమిటి నీ బాధ? బాధ కాక ఆనందమా? ఇవాళ 10వ రోజు. ఖర్చు 6 లక్షలు, ఆదాయం 20 లక్షలు. ఈ క్షణాన మన క్యాష్ బ్యాలెన్స్ 39 లక్షలు. బాబాయ్ నో సార్, 35,16,642 రూపాయల 80 పైసలు సార్. 43 రూపాయలు ఉండేవి. ఇందాక సార్ కోసమని 20 పైసలు పెట్టి శారీడని తెప్పించాను. ఆ 80 పైసలు పెట్టి ఓ ప్లాస్టర్ తెప్పించు. అలాగే సార్. ఎవరికి సార్? నీకు. ఆ ప్లాస్టర్ నీ నోటి కంటించుకుని ఓ మూల కూర్చో. బ్లాక్ మనీ ఎలాగో ఖర్చు చేసేయగలం అనుకున్నావు. ఇప్పుడు ఈ బ్లాక్ మనీకి తోడు వైట్ బ్యాలెన్స్ కూడా వచ్చి చేరింది. ఆలోచిస్తుంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టడం మన వల్ల కాదనిపిస్తుంది బాబాయ్. తరే నా తరే నా తరే అంటూనే రేసులోకి తీసుకెళ్ళావు. ఇప్పుడు నేను ఇవ్వబోయేది తెల్ల డబ్బు నల్ల డబ్బు కలిసి ఖర్చు పెట్టే ప్లాన్. ఏంటది? ఓ స్థలం కొని అందులో ఇల్లు కడదాం. ఏ జగదాంబ జంక్షన్, సరస్వతి జంక్షన్ అయిందనుకో, గజం కనీసం 1000 రూపాయలు ఉంటుంది. 1000 గజాల స్థలం కొందాం అంటే 10 లక్షలు. ఓ 25 లక్షలు పెట్టి అందులో ఇల్లు కడదాం. మొత్తం 35 లక్షలు కూస్కాకి. 20 రోజుల్లో ఇల్లు కట్టడం పూర్తవుతుందా? నిలబడాల్సిన ఇల్లు అయితే కుదరదు. పడిపోయి ఇల్లు కట్టడానికి 10 రోజులు చాలు. అయితే ఓ చిన్న పని చేద్దాం. ఈసారి నా తరే. ఏమిటది? స్థలం కాదు, ఓ పాతిల్లు కొందుకు. 2 birds at a shot. పాతిల్లు పడగొట్టడానికి ఖర్చు అవుతుంది, కొత్తిల్లు కట్టడానికి ఖర్చు అవుతుంది. ఎలా ఉంది? శభాష్. ఇప్పుడు నీ బుర్ర 1000 క్యాండిల్ బల్బులా వెలిగింది అబ్బాయి. సాయంత్రానికల్లా కాంట్రాక్టర్ని పిలుస్తాను చూడు. ఇన్కమ్ ట్యాక్స్ మనిషి బాబాయ్. సీడీఎం అబ్బాయి. బాలా, నీకు గుడ్ న్యూస్. మనం మారుతి కారు కొనాలని చూస్తున్నామని తెలిసి ఆ రావు గారు ఆయన కారు మనకు అమ్మేశాడు. అదిగో చూడు. వెరీ బాగులు వాడు. ఎంత కమ్మాడు తెలుసా? 25,000కి. అమ్మడం ఆయన పెడతానం కాదు బాబాయ్, ఆ కారు కొనడం మన పిచ్చితనం. అదేమిటి? మనం ఎలాగో ఆ కారు కొనాలనుకుంటున్నామని తెలిసి వేరే చోటైతే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతామని తను నష్టపోయి ఆ కారు మనకు తక్కువ ధరకి ఇచ్చాడు. అంటే మన ఖర్చు తగ్గించాడన్నమాట. ఇది మనకి నష్టం కాదు. నిజమే అబ్బాయి. అమ్మ బర్మా పడవా, ఆ టోపీ కింద ఇంత బుర్ర ఉందయ్యా నీకు? ఏమేవ్, మన మనోడు పెళ్ళడానికి నొప్పులు వస్తున్నాయి.
మనవడేమిటండి? మీ చీర సింగారింపులు పూర్తి అయ్యేసరికి మనకు మనవడు పుట్టి వాడికి పెళ్ళై వాడు తండ్రి అయ్యే రోజు వచ్చేలా ఉంది. మరి ఇప్పటికి 3 సార్లు రిక్షాలు పిలిచాను, వాళ్ళు బండబూతులు తిట్టి వెళ్ళిపోయారు. అయిపోయిందండి. అమ్మాయిని అల్లుడింటి పంపుతున్నామాయే, మరి ముసమైన ముత్తైదులో పంపుతావా? కాస్త అలంకారం చేయొద్దు. అమ్మాయి అరుణా, చూడమ్మా, అక్కడ రేడియోలో సినిమా పాటలు అవి వస్తాయి, రోడ్డు మీద సినిమా బోర్డులు తిరుగుతుంటాయి. అవి చూసి నువ్వు కయ్య నేడు మొదలెడితే అల్లుడు గారు జడుచుకుంటారు. చూడమ్మా, వారానికి ఒక్క సినిమా చూసి వస్తున్నాడాయే. ఏ అది చదువుకుని నువ్వు ఎడుతావనా? సావ కొడతాను. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె కుదరదండి. 500 గజాల స్థలంలో అగ్గిపెట్టి లాంటివి మేము కట్టుకోలేము. కనీసం 1000 గజాలు ఉండాలి. అది జగదాంబ సెంటర్లోనే ఉండాలి. అల్లుడు, మాకు కావాల్సిన టైపు స్థలం ఏదైనా ఉంటే కౌరు పెట్టండి. ఉంటానండి, రేపొచ్చి కలవండి. ఉంటాను. ఇదిగో బట్లరబ్బాయి, ఇప్పుడు మా కోసం టిఫిన్లు అవి ఏం చేయొద్దు, వట్టి కాఫీ చాలు. ఏకంగా కాసేపు అయ్యే భోజనం చేసేస్తాంగా. ఏమిటి ఇలా వచ్చాను? అదేమిటి అల్లుడు గారు, అమ్మాయి ఓ చోట మీరో చోట ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే తీసుకొచ్చేసాం. లంకంత కొంపలో రావణాసురులా ఒక్కరు ఎలా ఉండగలరు పాపం. అసలు నాపు ఏమైంది అమ్మా? రాత్రి చూసిన స్వాతి సినిమా గుర్తొచ్చింది. అందులో శరత్ బాబు పాపం పోయాడా అమ్మా? ఎవరైపోయింది? నేనా? నువ్వెందుకు ఏడుస్తావే? ఏమే ఇదివరకు చూసి వచ్చే ఏడ్చేదానివి, ఇప్పుడు నెమరేసుకుని మరీ ఏడుస్తున్నావా? ఓ సుసంతతి పీనుగా ఆపో. ఏమిటా ఏడుపు? ఆయన పెద్ద మనుషులున్నారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అక్కడికి? వెళ్ళండి. అది కాదు అల్లుడు గారు, మర్యాదగా వెళ్ళకపోతే జన్మలో అరుణమోహన్ చూడను. 4 రోజులకి నేనే కబురు పెడతాను, అప్పుడు వద్దు కానీ వెళ్ళండి. అమ్మా, కాసేపు ఇంటర్వెల్ ఇవ్వు, ఇంటికెళ్ళి తీరిగ్గా ఏడుద్దాం. అదా బాగా ఆలోచించుకుని చెప్పండి. పని 20 రోజుల్లో పూర్తయిపోవాలి. సరే, నేను మొదలెట్టి మధ్యలో ఆలోచన చేస్తే మాత్రం నేను ఊరుకోను. వివరాలు నేను చెప్పేసా బాబాయ్? చెప్పాను బాబాయ్. మనం వేసిన ప్లాన్ కూడా చూపించాను. స్థలం విషయం ఎప్పుడో బ్రోకర్తో మాట్లాడాను. సాయంత్రం కల్లా తేలుతుంది. ఇంతకీ ఇల్లు ఎంతలో కట్టేయగలరో చెప్పండి. ఈ ప్లాన్ ప్రకారం అయితే 20 లక్షలు అవుతుంది సార్. నేను 18 కట్టిస్తాను. నా కొటేషన్ 17.5 లక్షలు. మీరు మాట్లాడరే? సారీ సార్, ఇంత తక్కువలో కట్టడం మా వాళ్ళు కాదు. మేము కష్టపడతాం, క్వాలిటీ ఇస్తాం. కాకపోతే కాస్త రేట్ ఎక్కువ అవుతుంది. వస్తాను సార్. ఆవేశపడకండి, కూర్చోండి. మీరు కడితే ఎంత అవుతుంది? కనీసం 25 లక్షలు అవుతుంది. వెరీ గుడ్. మాకు కావాల్సింది మీరే. మీకే కాంట్రాక్ట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సైట్ విషయం రేపు తెలుస్తుంది. రేపే వచ్చి అడ్వాన్స్ తీసుకుని పని ప్రారంభించండి. ఎల్లుండి దాకా దేనికి బాబాయ్? ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చేద్దాం. కిందకి రండి. రెడీ 1 2 3. బీహార్ వరదల్లో 100 మంది మృతి. నెక్స్ట్. అనకాపల్లిలో టపాకాయ పేలుడు 13 మంది మృతి, 20 మందికి గాయాలు. నెక్స్ట్. గుడివాడలో బందిపోట్ల గుంతకల్లో బందిపోట్ల దాటి 3 దుర్మరణం. నెక్స్ట్. షిమోగా వద్ద పెద్ద రైలు ప్రమాదం, కొన్ని వందల గుర్తు తెలియని శవాలు, తలలు లేని ముండాలు, ముండాలు లేని తలలు. ఏమిటయ్యా ఇది? వార్తలు వినిపిస్తూ తమని వెరైటీగా లేపుదామని. ఏమిటయ్యా వినిపించడం? ఇక్కడ అందరూ చచ్చారు, అక్కడ అందరూ చచ్చారు అంటూ చావు కబుర్లు చెప్తూ నిద్ర లేపుతావా? అవే ఉన్నాయి సార్. మరి ఇందులో ఇక్కడ మంచి వార్త ఉంది సార్. తమిళనాడులో సినిమా ప్రదర్శనశాల. ఆ రోజు మామూలుగా సినిమా నడుస్తోంది. హాలు కప్పు కూలి 14 మంది మృతి. కొండకి అరే గుడ్ మార్నింగ్ అబ్బాయి. నిజంగా ఇది గుడ్ మార్నింగ్ బాబాయ్. ఇవాళ కాంట్రాక్టర్ మన స్థలంలో పని మొదలు పెడతానన్నాడు. మొదలెట్టాను సార్. ఓం ప్రథమంగా ఒక గోడ పగలగొట్టాను. అందులో ఈ లంకి బిందులు ఉన్నాయి సార్. ఇవి మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఎప్పుడు తీస్తే మనసుకు దుర్బుద్ధి పుడుతుందని ఇలాగే తెచ్చేసాను సార్. పోదులు పడాయి, లంకి బిందులు ఏం లేవు. వెళ్ళండి, ఇవి తీసుకెళ్ళండి. అయినా ఇవి మనం ఎలా అవుతాయి బాబాయ్? భూముల నుంచి ఏమి దొరికినా గవర్నమెంట్ కప్పు చెప్పాలి కదా. వీటిని కలెక్టర్ గారు ఆఫీస్ చార్జ్. చట్ట ప్రకారం భూమిలో దొరికితే గవర్నమెంటే సార్, కానీ ఇవి గోడలో దొరికి అని చేత ఓనర్కి చెందుతాయి సార్. కాసేపు భూమిలోనే దొరికాయి అనుకుని గవర్నమెంట్కి ఇచ్చేయండి ప్లీజ్. సారీ సార్, నా వృత్తి నా ప్రాణం. వృత్తిలో అబద్ధం ఆడను, అన్యాయం చేయను. అయితే ఓ చిన్న పని చేయండి. ఇవి మీకే దొరికాయి కదా. అవును. వీటిని మీరే తీసుకోండి. ఆ పని చేయండి. మళ్ళీ సారీ సార్, పరాయి సొమ్ము నాకు అగ్గితో సమానం. ఒక పైసా కూడా ముట్టుకోను. ఇది నిప్పు సార్, నిప్పు. ఒరే నీ నిప్పుకి నిప్పెట్ట. ఈ రోజుల్లో మాకు నువ్వెక్కడ దొరికావయ్యా మగడా? ఇంగుదామనే గర్భాతపు రాస్కెల్స్. ఇవి గ్లూకోజ్ బిస్కెట్స్ కావు, గోల్డ్ బిస్కెట్స్. సార్, నా లెక్క ప్రకారం ఇవి కనీసం 20 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి. 20 లక్షలే? ఇవాళ ఎన్నో రోజు బాబాయ్? 14వ రోజు అబ్బాయి. ఆ దిక్కుమాలిన లంకి బిందులు మన గోడల్లోనే దొరకాలి. దశ అబ్బాయి, దశ బాగుంటే దిశ బాగుంటుంది, దిశ బాగుంటే వాస్తు కలిసి వస్తుంది, మట్టి బంగారం అవుతుంది. ఇది వరకు తినడానికి లేనప్పుడు ఆకలేసేది. ఇప్పుడు బంగారం తినగలిగే స్తోమతున్న ఆకలి ఉండటం లేదు. ఏం చేద్దాంటావు బాబాయ్? నేను అసలు కృష్ణని పెళ్లి చేసుకోగలనంటావా? ఐడియా ఏమిటది? తరే నా తరే 60 ఏళ్ళకు బాబాయ్, తెలుగు ఆలోచనలు చెప్పు. అదే చెప్పబోతున్నా. సీతారామ సంగ్రామం నాటకం
మనం మళ్ళీ అయిపోతున్నాం. మళ్ళీ మళ్ళీ జనం మైకులు అవి పగలు కొట్టి నానా ధ్వంసం చేస్తారేమో. ఎగ్జాక్ట్లీ అలా జరగాలని ఈసారి మనం నాటకం వేస్తాం. వీలైతే ఇంకా రోతగా అంక చండాలంగా వేస్తాం. అది ఓ మంచి ఎయిర్ కండిషన్ హాల్లో వేస్తాం. మన నాటకం చూసిన జనానికి తిక్క రేగుతుంది, సీట్లు కోస్తారు, హాలు బద్దలు కొడతారు. మనం మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళని ఇంకా రెచ్చగొడతాం. ఏతావాత హాలు రిపేర్ల ఖాతా కింద మనకు 2-3 లక్షల ఖర్చు మిగులుతుంది. వెరీ గుడ్ బాబాయ్. సార్ ఒక గుడ్ న్యూస్ సార్. ఏమిటది? ఇంత రెంట్ ఇచ్చి మనం ఏసీ సినిమా హాల్ బుక్ చేయడం మంచిదేం సార్. పెద్ద హీరో కొత్త సినిమా కొన్నట్టు టికెట్లు బ్లాక్ లో కొంటున్నారు సార్ జనం. బ్లాక్ లో? అవును సార్, బయట జనం విపరీతంగా ఉన్నారు సార్. వచ్చిన ఛాన్స్ పోగొట్టుకోవడం ఎందుకని నేనే మన వాళ్ళని బ్లాక్ లో అమ్మేమన్నాను సార్. టికెట్లు విపరీతమైన కలెక్షన్ వచ్చేట్టు కనిపిస్తాం సార్. అయ్యా అమ్మలారా, మీకు దండం పెడతాను. కావాలంటే వేషం విప్పేశాక మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నాటకం అసహ్యంగా పరమ రోతగా ఉంది కదా. బాగుందా నా పొంద? నేను సీత ఏమిటి కడుపుతో ఉన్న సీతలాగా, ఆ మీసాలు రావడం ఏమిటి చట్కా బండి వాళ్ళగా? చాలా అసహ్యంగా ఉన్నాం కదూ. మేము పౌరాణికాన్ని, అందులోనూ పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేస్తాం. ఏమిటిది? డబ్బులు కూడా వేస్తున్నారా? మాకు డబ్బొద్దు. మీ చిల్లర వృధా చేసుకోకండి దయచేసి. మీరందరూ తిరగబడి సీట్లు కోసేయండి, ఆ సినిమా తెర చింపేయండి, ఈ మైకులు విరిచేయండి. కమాన్ ప్లీజ్ విజృంభించండి. మీకు కావలసింది అలవాటు చేసుకోండి. రండి, కమాన్ రండి రండి రండి. నిజంగానే నాటకం బాగుందా? చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ఇందుకే అంటారు అబ్బాయి. నిజమే బాబాయ్. ఇది వరకు మనం ఇదే నాటకం వేస్తే మనల్ని బాధను వాడు లేడు. ఇవాళ బాధమని బాధపడుతూ ఎంత ప్రాధేయపడ్డాను. సీట్లు కొయ్యమన్నాను, తెరలు చెంపమన్నాను. ఒక్క దరిద్రుడైనా నా మాట వినిపించుకున్నాడా? మరి బ్యాడ్ లక్. గేట్ కలెక్షన్ కూడా చాలా వచ్చినట్టుంది. దానికి తోడు రూపాయి దండలు, చదివింపులు. అది చెప్పడానికే వస్తున్నాను సార్. గేట్ కలెక్షన్ 6,000 రూపాయలు, చదివింపులు ఆరతి పళ్ళాల్లో వచ్చింది సుమారు 2,000 రూపాయలు. మొత్తం 8,423 రూపాయల 10 పైసలు వచ్చింది. ఇదిగో సార్. ఇలా పారేక భయ్, తెల్లారిసరికి రూపాయలు చెట్లుగా మొలిచి 100 నోట్లు కాసిన కాస్తాయి. అలా ఉంది మన జాతకం. డబ్బు పారేయడం గాని, దానం చేయడం గాని, ధ్వంసం చేయడం గాని చేయకూడదు. అబ్బాయి ఎక్కడికి? ఎక్కడికి అబ్బాయి? అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన వచ్చారు డాడీ. ఎవరు? బాలానా? సరే వెళ్ళు. మన ఒప్పందం ప్రకారం నువ్వు అతనితో ఒక్కసారి మాట్లాడినా మీ పెళ్లి జరగదు. అయ్యో అయ్యో, ఒక్కసారి మాట్లాడితే తప్ప మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారే. అన్యాయమే. అపజయాన్ని మాత్రం ఒప్పుకోను నేను. ఛాలెంజ్ చేశాడుగా, చూద్దాం ఎవరు గెలుస్తారో. అగో, నా మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. వద్దు వద్దు కృష్ణ, నా కోపం తెప్పించద్దు. చోటా కోటా అయిపోయింది. నేను మళ్ళీ తన్నులు తెల్లలేను. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. వెరీ గుడ్. డబ్బు పెరిగినా తేడా మొహంలోనే తెలుస్తుంది. నీకు బాగా డబ్బు చేసిందని నీ ఆకారమే చెబుతోంది. ఎంత ఖర్చు చేసావు? అది 30 రోజులు చెప్తాను. గుడ్. 30వ రోజు నువ్వేం చెబుతావో కూడా నాకు తెలుసు. డబ్బుని సక్రమంగా ఖర్చు చేయడం కబుర్లు చెప్పినంత తేలిక కాదు. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకి. నెలక్కర్లేదు, 4 రోజులు చాలన్నావుగా. ఏమాత్రం ఖర్చు చేసావు నాయనా? ఏమిటి, అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? ఓడిపోయానని ఒప్పుకో, కృష్ణని పిలుస్తాను. ఇందులో ఉన్న హాయి ఆ పరుపుల మీద ఏముంది బాబాయ్? ఇది వరకు ఎంత సంబరంగా బతికేవాళ్ళం. ఈ డబ్బొచ్చి మన సుఖాన్ని మింగేసింది బాబాయ్. కృష్ణను కూడా కలవడానికి వీల్లేకపోతుందంటే ఇంకెంత అబ్బాయి? ఈవేళ 18వ రోజు, ఇంక 12 రోజులేగా. రోజులు దగ్గర అవుతున్న కొద్దీ డబ్బు పెరుగుతుంది, నాలో భయం పెరుగుతుంది బాబాయ్. 12 రోజులు ఇంత డబ్బు ఎలా ఖర్చు పెట్టడం? అసలు నేను ఈ పందానికి ఒప్పుకుండా ఉండాల్సింది బాబాయ్. అరే, ఏ పని చేసినా వేలకు వేలు వచ్చేస్తుంటే. సార్ ఎవరు? ఇందాక యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా ఓ సినిమా నెగిటివ్ రేట్సుకుంటున్నాను. సారీ సార్. సినిమా ఏంటి ఊరుకో బాబాయ్. హీనపక్షం మనం 25 లక్షలు ఖర్చు పెట్టచ్చు. ఆ సినిమా ఎల్లుండే రిలీజు. ఓ 2-3 రోజుల్లో మనం పెట్టిన డబ్బంతా చక్కగా చొప్పున మాత్రమే షేర్ వచ్చింది. ఎవరైనా అతను ఎవరైనా ఈ చేతికి చెప్ప చాలా రోజులుగా ఆగిపోయింది అబ్బాయి.
చివరికి డబ్బు పెట్టిన ఫైనాన్సరే ధైర్యం చేసి రిలీజ్ చేస్తున్నాడు. పబ్లిసిటీలో కూడా అతని పేరే ఉంది. వెంటనే మద్రాసు ఫోన్ చేసి అతన్ని పిలిపిస్తాను. ప్రేమంటే ఒకే మనిషిని బతిల్చే భువనమణి, ఒకే మురళి పలికే గోకులమణి, ఒకే కెరటం. అక్కడ కాదు బాబు, ఇక్కడ. హలో ఇన్స్పెక్టర్ గారా, నేను బాగా మాట్లాడుతున్నాను. మీరు తీసుకురావాలి ఇప్పుడే. ఇప్పుడే. ఏం లేదండి, మా ఇంట్లో పనిచేసే నౌకర్లు. ఎవరండి ఇంట్లో? ఎస్ఐ గారా, గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? బాలసుబ్రహ్మణ్యం గారంటే మీరేనా? కాదండి. బాలా, బాలా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఏమోలేండి. థ్యాంక్ యూ సార్. మనుషుల్ని పోయిన మనుషులు ఉంటారు. ఎందుకుంటారు? నన్ను చూడండి, బాలకృష్ణ లేను. మీరేనా? నేనే. ఎలా ఉన్నారు? అకితాబ్ బుచ్చర్ లాంటి వేషం కాకపోయినా ఒక చిన్న వేషం నేను సినిమాలో వేశానండి. ఇన్ఫాక్ట్ మద్రాసు నుండి ఉదయమే వచ్చాను. అందుకే రాత్రి ఆ దొంగల ముఠాను అరెస్ట్ చేయడానికి నేను రాలేకపోయాను సార్. అందుకే ఆ దొంగల ముఠాను ఏం చేశారు? వాళ్ళు సామాన్యులు కాదు సార్. రాత్రంతా ఇంట్రాగేట్ చేస్తే మధ్యాహ్నానికి బయటపడ్డారు. వాళ్ళు జబ్బర్ ముఠా సార్. జబ్బర్ ముఠానా? చూడండి, ఆ మేనేజర్ లాగా యాక్ట్ చేశాడు చూసారా, వాడే జబ్బర్ అనమాట. జబ్బంతలేడు, వాడు జబ్బరా. నటోరియస్ క్రిమినల్ అండి. ఆ ముఠా మీద 4 హత్య కేసులు, ఓ 6 దోపిడీ కేసులు ఉన్నాయి. కామెడియన్స్ కనపడేవారు. ఇంత చరిత్ర ఉందా? వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి గవర్నమెంట్ 10,000 రూపాయలు బహుమతి కూడా అనౌన్స్ చేసింది సార్. రేపు ఎల్లుండి ఎస్పీ గారు వచ్చి మీకు ఆ చెక్ అందజేస్తారు. చెక్క? వనక్కం సార్, నాందా బైనాన్స్ పిచ్చుమణి. పిచ్చుమణి? ఆమాంగ. మాది పిచ్చుమణి, నువ్వు పిచ్చుమణి. బాగుంది. ఎన్న పడం సార్ ఇది? నరుకుతా. ఎన్న సార్? సినిమా పేర్లేవయ్యా, అది చూసి దడుచు చేస్తావు. ఇలా వచ్చి కూర్చో. చేతికి చెప్ప సినిమా గురించి మాట్లాడదామని పిలిపించావయ్యా. దాని ప్రొడ్యూసర్ ఎక్కడ? ఇన్నూ ఏం ప్రొడ్యూసర్ సార్, ఎప్పుడో ఫిల్మ్ వదిలేసి పుట్టాడు. ఇప్పుడు నాందా రైట్ హోల్డర్. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు బాబాయ్? ఎంత డబ్బు కావాలో కనుకో. పిచ్చిమణి? పిచ్చుమణి సార్. ఏదో లేవయ్యా, నీ సినిమా వరల్డ్ నెగిటివ్ రేట్స్ మాకు కావాలయ్యా. మొత్తం ప్రింట్స్ తో కలిపి ఎంత అవుతుందో ఒక అంక తేల్చి చెప్పు. ప్రింట్స్ రెడీ అయ్యాక సార్, పబ్లిసిటీ నిండా చేసినాం. సినిమా కొంచెం ఖర్చు జాస్తి అయింది. మొత్తం 20 రూపాయలు పించండి. 20 రూపాయలు? 20 లక్షలే అబ్బాయి. లక్షని 1 రూపా అని కూడా అంటారు వీళ్ళు. సరేనయ్యా, చేతికి చెప్ప మాది. ప్రిన్స్ కి డబ్బు కట్టేసి వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ సినిమా రిలీజ్ చూసుకుందామంటే కాదు కూడదని మెడ్రాస్లోనే ఆపేశావు. మన ఊళ్ళో అయితే అంతక్క సినిమా ఫ్లాప్ అని ఈ పాటిగా తెలిసిపోయేది కదా. ఇక్కడంతా అరోగోలా. ఇది అరవ దేశం అయినా ఇక్కడ తెలుగు సినిమాకి తెలుగు వాళ్ళు ఎక్కువగా వస్తారు బాబాయ్. ఇంకో ప్రింట్ ఎక్కువ తీసి మన ఖర్చు పెంచాలనే కదా ఇక్కడ కూడా సైమల్టేనియస్ గా రిలీజ్ చేసింది.
కాసేపు ఆగు, సినిమా వదులుతారు, జనం అట్టర్ ఫ్లాప్ అన్న సంతోషకరమైన వార్త చెప్తారు. ఇక్కడ నుండి బయలుదేరి నెల్లూరు, గుంటూరు, బెజవాడ మీదుగా హాయిగా ఫ్లాప్ టాక్ వింటూ ఆనందంగా వైజాగ్ చేరుకుందాం. అబ్బాయి ఇదేమిటి, వీడు ఇక్కడికి కూడా సిద్ధమయ్యాడు? అసలు వీడు మనిషి. అబ్బాయి సినిమా వదిలేదు. ఏమండి, సినిమా పరమ చండాలంగా ఉంది కదా, ఫ్లాపేనా? భలేవారు సార్, ఎంత గొప్ప కళాఖండం సార్ ఇది. అందులో హీరో ఒక చోట అడుక్కునేటప్పుడు నిజంగా ఏడుపు వచ్చేసింది సార్. చేతికి చిప్ప పేరంత కళాత్మకంగా ఉంది సార్ సినిమా. సిల్వర్ జూబ్లీ గ్యారంటీ సార్. ఏమండి, హీరో అసహ్యంగాను హీరోయిన్ అంక చండాలంగాను లేరు. ఉంటే మాత్రం ఏ యాక్ట్ చేశారు సార్ వాళ్ళు? ఈ ఏడు పద్మశ్రీలు వస్తాయి సార్ వాళ్ళకి. ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేశారు వాళ్ళు. అబ్బా కదండి, చెయ్యి వాళ్ళని ముందు ఇంటికెళ్ళి భార్య పిల్లల్ని తీసుకురావాలి. ఏమండి సినిమా ఎలా ఉంది? నేను పుట్టాకి లేని సినిమా చూడలేదండి. కాస్త కాఫీ తాగొచ్చి మ్యాట్ ని కూడా చూసేయాలి. జూబ్లీ సినిమా గురు గారు, నా లైఫ్ లో ఇలాంటి సినిమా చూడాలంటే నమ్మండి, బ్యాట్ నీకు డెఫినెట్ గా బ్లాక్ అమ్ముతుంది. చేతికి చెప్పి ఎంత లప్పతించి. నమస్కారం సార్, నా పేరు కుక్కుటేశ్వరరావు, ఈ సినిమా నిర్మాతని. సినిమా రిలీజ్ చేయలేక నేను మధ్యటి తిరుగుతుంటే మా వాళ్ళు నన్ను వైజాగ్ పిచ్చాసుపత్రిలో చేర్పించారు. థ్యాంక్ యూ. అప్పుడప్పుడు పారిపోయి బయటకు వచ్చేసావాడిని అనుకోండి, ఉన్నట్టుండి మీకు డబ్బు రావడం చూశాను. నా సినిమా కొంటారేమో అని మిమ్మల్ని అడుగుదామని మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. ధైర్యం చాలక పారిపోయేవాడిని. నా సినిమా రిలీజ్ చేసి నాకు మంచి పేరు తెచ్చిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్. మామూలుగానే మాట్లాడుతున్నారు, మీకు పిచ్చి లేదా? నాకు పిచ్చేవిటి నాన్ సెన్స్. ఏది మీ చేయి చూపించండి. అక్బర్ కొడుకుని నేను, తెనాలి రామలింగండి, రేలంగి వెంకట్రామయ్య తమ్ముణ్ణి. నాకు పిచ్చా? మహామంత్రి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయించు. ఎక్కడ నా గుర్రం ఎక్కడ? ఓహో, ఇక్కడే ఉందా? ఇంకా నేనేం ఐడియా లేవు అబ్బాయి. ఇచ్చి మీ జంటను దూరం చేయలేదు. నిన్ను చూస్తేనే జాలేస్తుంది. పాపం అక్కడ అమ్మాయి ఎంత అవస్థపడుతుందో. అమ్మా కృష్ణ. నమస్కారం అండి. ఎవరు కావాలండి? మీలో బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరండి? నేనే. మీరు? నా పేరు మల్లాది సత్యనారాయణ, న్యాయవాదిని. కృష్ణమూర్తి గారు మీకు పరిచయమే అనుకుంటాను. విజయవాడ. మాకేదో దూర బంధువు అని మా అమ్మ చెప్తుండేది. మీకు మేనమామ వరుస అవుతారు. ఆయన ఈ మధ్య పోయారు. ఓ అలాగా, కూర్చోండి. మీకు తెలుసు కదా, వారికి సంతానం లేదు. అందుచేత వారి యావదాస్తి దగ్గర బంధువైన తమకే దక్కుతుంది. చిత్తం రీసెంట్ రోడ్లోని షాపులు, సత్యనారాయణపురంలోని జోడు మేడలు, ఎనికేపాడులోని 6 ఎకరాల మాగాణి. వద్దు, అవేవి నాకొద్దు, వద్దు. మీకే చెప్పేది, వెళ్ళండి. నాకు డబ్బొద్దు, డబ్బు తెచ్చే జబ్బొద్దు, డబ్బు తెచ్చే బాధలొద్దు, భయాలొద్దు. ఆ డబ్బు తెచ్చే కృత్రిమపు ఆప్యాయతలొద్దు, కృతకమైన నవ్వులొద్దు, క్షణికమైన బంధుత్వాలు వద్దు. నాకు మనశ్శాంతి కావాలి. ఈ రూపాయలు అన్నాను పైసల నుంచి విశ్రాంతి కావాలి. నేను నేనుగా బ్రతికే స్థితి కావాలి. వెళ్ళండి ప్లీజ్, ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్ గెట్ అవే. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్. అబ్బాయి ఏమిటిది? నిన్నే ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఆ లాయర్కి ఏదో చెప్పి పంపిస్తాను అబ్బాయి. కార్లో వచ్చినానండి, అటు వెళ్ళారు.
అబ్బాయి అబ్బాయి ఏమిటిది నా మాట విను అబ్బాయి అబ్బాయి ఆ డబ్బాల పారికు నా మాట విను అబ్బాయి అబ్బాయి తప్పుకో బాబాయ్ నన్ను ఆపద్దు నాకు ఈ డబ్బొద్దు ఈ డబ్బుని మనుషులు వద్దు తప్పుబాయి అక్కర్లేదనుకుంటే ఆ డబ్బు నాన్నకిచ్చి అంతేగాని కృష్ణం చేసుకోవాలని మాత్రం అనుకో ఆ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం నువ్వు ఈ ఆవేశంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడతావు భయంతోనే ఇందాక నుంచి నేను ఆపాలని చూస్తున్నాను నా మాట విను ఇంటికి పద నేను ఇంటికి రాను నువ్వు వెళ్ళు అబ్బాయి ఆగబ్బాయి మొత్తం పారే బాలా ఈ డబ్బెంత దారుణమైందో ఇప్పటికైనా అర్థమైందా డబ్బున్న వాళ్ళ బతుకులు పూలపాన్పులన్నావు ఓ రోజున గుర్తుందే చెట్టు పెరిగే కొద్దీ గాలి తాకిడి ఎక్కువ అవుతుందా ఆ పిచ్చివాడ ఈ డబ్బుని ఖర్చు చేయలేకపోయావు పారే నా కళ్ళ ముందే నా మాట దాటి ప్రవర్తిస్తున్నావు అన్నమాట పారే పర్వాలేదు కృష్ణ ఒప్పందం ప్రకారం బాలి డబ్బు ఖర్చు చేయలేకపోయాడు అంచేత అతనికి నీకు పెళ్లి జరిపిస్తాను వాళ్ళు పెళ్లి చేసుకుంటారు నోట్లేరంట్రా ఎక్కడో విన్న గొంతుకులా ఉంది ఎవర్రా నువ్వు నువ్వా మళ్ళీ మీరు జైలు పారిపోయారా పాతిక లక్షల సొమ్ము కంటే నాకు నా కూతురు సుఖం ముఖ్యమయ్యా ప్రేమించానని అది ఓ బీద కుర్రాడి ఆ కుర్రాడి ప్రేమ నా కూతురు మీదో తన ఆస్తి మీదో తీర్చుకోవాలనే ఈ పరీక్ష పెట్టాను నిజంగా బాల డబ్బు కోసమే ప్రేమ నటిస్తే 25 లక్షలు చేతిలో పడగానే ఏ బొంబాయో పారిపోయి ఉండేవాడు తక్షణం పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పట్టించేవాడు అతను డబ్బు మనిషి కాదు కాబట్టే నిజాయితీగా పందెం గెలిచి పెళ్లి చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేశాడు అదిగో కుర్రాడు నాకు అక్కడ నచ్చాడు ఇతని దగ్గర నా కూతురికి నా ఆస్తికి భద్రత ఉంటుందన్న నమ్మకం నాకు కలిగింది అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను త్వరలో మంచి ముహూర్తం చూసి నేను మీ పెళ్లి జరిపిస్తాను
బుజ్జి ఇక్కడుంది మంచం కింద దూరింది అన్నీ వాళ్ళ నాన్న బుద్ధులే వస్తానమ్మా జాగ్రత్త ఏమిటది ఊరుకో ఎవరైనా చూస్తే బాగుండదు నా మాట విను ఏమిటది ప్లీజ్ ఎవరు పోయారే అమ్మా నేను పోయాను చాలా పండగలకి ఏమిటి పెళ్లికి వచ్చిన వాళ్ళు వంటలు బాగుండలేదని తిట్టుకుంటూ వెళ్ళారా సార్ వాళ్ళకి 3 సార్లు అయిపోయాయి చోట కోట అయిపోయింది నోర్మై అంతే చోట ఏమిట్రా ఇది తుట్టుకుంటూ ఆరేసినట్టు ఆరేసారే చోట